సేల్స్ బై ప్లేస్ కావాలి, ఇలా కావాలి అని అడుగుతారు. ఓకే. సో అది వేసిన తర్వాత మళ్ళా దాన్ని హైలైట్ చేసి ఇవ్వడానికి మీరు కండిషనల్ ఫార్మాటింగ్ వాడుకుంటారు. ఆల్రెడీ కండిషనల్ ఫార్మాటింగ్ టాపిక్ అయిపోయింది. అన్ని మీరు ఆల్రెడీ అన్ని చెక్ చేసి మొత్తం అన్ని నేర్చుకున్నారు అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. ఓకే. సో ఆ కండిషనల్ ఫార్మాటింగ్ మీరు పివోట్ టేబుల్స్ వేసిన తర్వాత కూడా మళ్ళా కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసుకోవచ్చు హైలైట్ చేయడానికి పివోట్ టేబుల్స్ లో. ఓకే. సో పివోట్ టేబుల్స్ బేసికల్ గా దేనికి వేస్తారు అంటే ఇలా పెద్ద పెద్ద డేటా ఉన్నప్పుడు మీకు సింప్లిఫైడ్ గా డేటా కావాలి అన్నప్పుడు అగ్రిగేటెడ్ వాల్యూస్ తో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో కీబోర్డ్స్ ఎన్ని సేల్ అయినాయి, లేదా పర్టికులర్ పర్సన్ విజయవాడలో ఎన్ని సేల్ చేశాడు, లేదా పర్టికులర్ 2020 ఇయర్లో ఎన్ని ప్రొడక్ట్స్ సోల్డ్ అయ్యాయి, పర్టికులర్ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ 3000 to 5000 రూపీస్ ప్రొడక్ట్స్ ఏమమ్మాము, 5000 to 7000 ప్రొడక్ట్స్ ఏమమ్మాము, అలాగ ఒక గ్రూపింగ్ వాల్యూస్ బేస్డ్ మీద ఎంతమంది పర్సన్స్ సేల్ చేశారు, లేకపోతే ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేసాము, అలా గ్రూప్డ్ వాల్యూస్ కానీ అలాగే ఏమైనా ఇలాంటి పర్టికులర్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడిగినప్పుడు మేనేజర్స్ కానీ క్లయింట్స్ కానీ మీరు ఎప్పుడైనా యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ పివోట్ టేబుల్స్. ఓకే. పివోట్ టేబుల్స్. ఓకే. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ డిజైన్ చేశాను. ఇట్ విల్ కవర్ ఆల్ ద లాజిక్స్ అండ్ వాట్ యు ఆర్ లెర్నింగ్ హియర్ ఐ హావ్ కెప్ట్ ఇన్ ద కే కాలమ్. ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అనేది. ఓకే. ఎప్పుడైనా మీరు పివోట్ టేబుల్ వేసేటప్పుడు ది బేసిక్ ఏంటి అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటాను మొత్తాన్ని సెలెక్ట్ చేయండి, లేదా మీరు ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసే బదులు ఏదైనా డేటాలో జస్ట్ ఒక సెల్ మీద కర్సర్ పెట్టి కంట్రోల్ ఏ నొక్కండి. కంట్రోల్ ఏ నొక్కితే మొత్తం అంతా సెలెక్ట్ అయిపోతుంది డేటా. ఎప్పుడైతే డేటా సెలెక్ట్ అయిపోయిందో ఇప్పుడు మీరు పివోట్ టేబుల్ వేయడం స్టార్ట్ చేయాలి. ఓకే. సో మీరు పివోట్ టేబుల్ వేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. నేను ఇన్సర్ట్ ట్యాబ్ లో ఏమేమి ఉన్నాయి, ఎలా వర్క్ అవుతాయి అని నేర్చుకున్నారు. సో ఇప్పుడు పివోట్ టేబుల్స్ కంప్లీట్ కాన్సెప్ట్ ఎలా వేస్తారు అని నేర్చుకుంటారు. ఓకే. పివోట్ టేబుల్ వేసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఏమో ఉంటాయి. మీరు ఎప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్. ఇలా చేయగానే బై డిఫాల్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఇక్కడ టేబుల్ ఆర్ రేంజ్ ఆ షీట్ నేమ్ ఆ డేటా ట్యాబ్ నేమ్ అలాంగ్ విత్ $A1 టు E36 వరకు ఉన్నాయి కాబట్టి సెల్స్ E36 వరకు మొత్తం ఆ రేంజ్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. మొత్తం ఏ నుంచి ఈ వరకు A1 to E36 అని చెప్పి సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ వర్క్ షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. ఎప్పుడైనా మీరు డేటా పివోట్ టేబుల్స్ ఇచ్చేటప్పుడు మీరు ద బెస్ట్ ప్రాక్టీస్ యూ విల్ యూజువల్లీ డూ ఇస్ మేకింగ్ యువర్ పివోట్ టేబుల్స్ ఇన్ న్యూ షీట్స్. ఓకే. న్యూ వర్క్ షీట్. మీరు న్యూ వర్క్ షీట్ అన్నప్పుడు క్లిక్ ఆన్ ఓకే చేశారనుకో కొత్త ట్యాబ్ లోకి ఇలా పివోట్ టేబుల్ క్రియేట్ అయిపోతుంది. ఒక టేబుల్ అలా వచ్చి ఇలా కాలమ్స్ ఇక్కడికి వచ్చేసి పివోట్ టేబుల్ ఫీల్డ్స్ అని ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్ ఇలాగా 4 పిల్లర్స్ ఇక్కడ వచ్చేస్తాయి పివోట్ కావాల్సినవి. ఓకే. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ చేసి ఇన్సర్ట్ చేసి పివోట్ టేబుల్ అని కొట్టి ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అని కొట్టి ఇప్పుడు న్యూ వర్క్ షీట్ కాదు ఇదే షీట్ లో నాకు కావాలి అనుకుంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పక్కన ఎక్కడో చేద్దాం అనుకుంటున్నాను అనుకో ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ మీద క్లిక్ చేసి ఏదో ఒక సెల్ మీద పెట్టి క్లిక్ ఆన్ ఓకే చేయాలి. అప్పుడు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు పివోట్స్. సో ఇదే షీట్ లో చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ చేస్తారు, వేరే వర్క్ షీట్ లోకి వెళ్ళి న్యూగా చేసుకుందాం అంటే ఇలా న్యూగా చేసుకుంటారు. ఓకే. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూ వర్సెస్ ఎగ్జిస్టింగ్. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైందా? చూడండి A1 to E36 ఏదైతే సెలెక్ట్ చేసినదంతా ఇన్సర్ట్ పివోట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ మొత్తం సెలెక్ట్ అయింది. న్యూ వర్క్ షీట్ అయితే న్యూ, ఎగ్జిస్టింగ్ అయితే ఎగ్జిస్టింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ డేటా చేస్తున్నారు అనుకో, ఇదొక డేటా ఇంకేదో డేటా ఉందనుకో, అప్పుడు మీరు యాడ్ దిస్ టు డేటా మోడల్ అని క్లిక్ చేయాలి. బేసికల్ గా మీరు యూజువల్ గా ఇది ఎక్కువగా యూజ్ చేయరు, ఎక్కువగా కాదు అసలు యూజే చేయరు ఎక్కడ. ఓకే. ఇంకేదైనా ఎక్స్ట్రా టేబుల్స్ కలపాలి అనుకుంటే మీరు యాడ్ దిస్ టు డేటా మోడల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది అక్కర్లేదు మీకు. ఓకే. సో నేను ఇప్పుడు న్యూ వర్క్ షీట్ లో చేద్దాం అనుకుంటున్నా, లేదా ఎగ్జిస్టింగ్ దగ్గర చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టేసి ఉంచా కాబట్టి నేను మళ్ళీ క్రియేట్ చేయను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఫైండ్ టోటల్ సేల్స్ బై ప్రొడక్ట్ అంటున్నాను. టోటల్ సేల్స్ అంటే ఇక్కడ వాల్యూ సేల్స్ అనమాట. ఇక్కడ వాల్యూ ఇస్ నథింగ్ బట్ సేల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూని తీసేసి నేను సేల్స్ పెడుతుంది మీకు అర్థం కావడానికి. ఓకే. సో ఐ విల్ పుట్ సేల్స్. ఓకే. సో టోటల్ సేల్స్ కావాలి బై ప్రొడక్ట్ కావాలి. సో ప్రొడక్ట్ వైజ్ సేల్స్ కావాలి నాకు. ఓకే. సో నాకు ప్రొడక్ట్ వైజ్ సేల్స్ కావాలి కాబట్టి మీరు ఎప్పుడైనా పివోట్ టేబుల్ ఇలా వేసేటప్పుడు ఓకే దీని మీద పెట్టినప్పుడు ఇలా కాలమ్స్ వస్తాయి.
నాకు ప్రొడక్ట్ వైజ్ సేల్స్ కావాలంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ప్రొడక్ట్‌ని రోస్‌లోకి డ్రాగ్ చేయాలి. ఓకే. సో, మీకున్న డేటాలో మొత్తం ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? బ్లూటూత్, హెచ్‌డి, కీబోర్డ్, మౌస్, పెన్ డ్రైవ్స్ ఇవి మీకున్న ప్రొడక్ట్స్ డేటాలో. ఓకే. దీని తాలూకా సేల్స్ కావాలి. ఓకే. ఇందాకల కాలమ్ నేమ్‌ని నేను మార్చాను. వాల్యూని సేల్స్ కింద మార్చాను. బట్ ఇక్కడ ఇంకా కాలమ్ నేమ్ వాల్యూస్ అనే చూపిస్తుంది చూసారా? సేల్స్ కింద మారలేదు ఇది. ఇది మారాలి అంటే మీరేం చేస్తారంటే పివోట్ టేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పివోట్ టేబుల్ అనలైజ్ వస్తది. మీకు ఆల్రెడీ చెప్పాను. పివోట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ 2 వస్తాయి ఎక్స్‌ట్రా. పివోట్ టేబుల్ అనలైజ్, డిజైన్. ఇప్పుడు పివోట్ టేబుల్ అనలైజ్ మీదకెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ అని ఉంది బటన్. రిఫ్రెష్ మీద రిఫ్రెష్ గాని, రిఫ్రెష్ ఆల్ గాని కొట్టారనుకో రిఫ్రెష్‌కి, రిఫ్రెష్ ఆల్‌కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇదే టేబుల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పివోట్లు ఏసారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ నేమ్ మార్చారనుకో, ఆ 5 పివోట్లు ఒకేసారి రిఫ్రెష్ అయిపోతాయి. కాలమ్ నేమ్స్ మార్చినప్పుడు ఈ కాలమ్. నేను ఇక్కడ రిఫ్రెష్ ఆల్ నొక్కినా, రిఫ్రెష్ నొక్కినా ఒకటే. ఎందుకంటే పివోట్ టేబుల్ ఒకటే ఉంది కాబట్టి. నేను ఇప్పుడు రిఫ్రెష్ ఆల్ కొట్టాననుకో, ఇక్కడ వాల్యూ సేల్స్ కింద మారిపోతది చూడండి. చూడండి. వాల్యూ సేల్స్ కింద మారిపోయిందా లేదా? ఎందుకంటే నేను కాలమ్ నేమ్ మార్చాను. అర్థమైందా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ పెడుతున్నాననుకో, సేల్స్ అని పెడుతున్నాననుకో. ఓకే. అది ఇంకా స్మాలే చూపిస్తది చూడండి ఇక్కడ. స్మాలే చూపిస్తది. అది రిఫ్రెష్ అవ్వాలంటే ఏం చేయాలి? పివోట్ టేబుల్ అనలైజ్ దగ్గరికెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ ఉంది చూడండి. డేటాలో రిఫ్రెష్ ఉంది. ఇక్కడ రిఫ్రెష్ ఆల్ గాని, రిఫ్రెష్ గాని. రిఫ్రెష్ కొడితే ఆ ఒక్కటి పివోట్ టేబుల్‌కి అవుతది. రిఫ్రెష్ ఆల్ కొడితే నేను ఒకవేళ 2 పివోట్లు ఏసాననుకో ఈ డేటా మీద సెపరేట్‌గా ఆ రెండిటి పివోట్స్ టేబుల్స్ 2 కాలమ్ నేమ్స్ మారిపోతాయి. మారిస్తే ఒకవేళ డేటా మారిస్తే. ఓకే. సో, నేను ఫర్ ప్రెజెంట్ రిఫ్రెష్ ఆల్ నొక్కుతున్నా. సో, 1 సెకండ్. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు రిఫ్రెష్ మీద అంటే ఇప్పుడు మనకి ఒక 5 ఉన్నాయనుకోండి పివట్ టేబుల్స్. ఇప్పుడు అంటే రిఫ్రెష్ ఆల్ కొట్టినప్పుడు దానికన్నా ముందు మనకి ఏ పివట్ మీద చేంజెస్ కావాలో దాని మీద సెలెక్ట్ చేసుకోవాలా? యెస్. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఎందుకు మారట్లేదు అంటే ఇది క్యామెల్ కేస్ సపోర్టెడ్ ప్లస్ స్మాల్ సపోర్టెడ్, లోవర్ కేస్ సపోర్టెడ్, అప్పర్ కేస్ సపోర్టెడ్ కాబట్టి ఇది చేంజ్ అవ్వట్లే. ఓకే. సో, నేను ఇక్కడ క్యాపిటల్ మార్చినా, స్మాల్ మార్చినా, ఏం మార్చినా అవ్వట్లే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సేల్ అని పెట్టాననుకో అప్పుడు మారొచ్చు. లెట్స్ సీ. పివట్ టేబుల్ అనలైజ్. చూడండి మారింది. సేల్ అని మారింది చూసారా? క్యాపిటల్. ఓకే. సో, ఇదిరా రిఫ్రెష్‌కి, రిఫ్రెష్ ఆల్‌కి డిఫరెన్స్. ఓకే. సో, పివట్ టేబుల్ అనలైజ్‌లో రిఫ్రెష్ అలా వర్క్ అవుతది. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి అనేది కూడా ఇవాళే తెలుసుకుంటారు మీరు. ఇవన్నీ ఎలా చేయాలి? గ్రూప్ సెలక్షన్, అన్ గ్రూప్, ఇన్సర్ట్ స్లైసర్, టైమ్ లైన్ ఇవన్నీ నేర్చుకుంటారు ఇవాళ. జాగ్రత్తగా వినండి అందుకే. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వెషన్ ఏంటి? టోటల్ సేల్స్ బై ప్రొడక్ట్ కావాలి. సేల్స్ కావాలి కాబట్టి సేల్ తీసుకొచ్చి మీరు వాల్యూస్‌లో లాగాలి. ఎప్పుడైనా మీరు వాల్యూస్‌లో ఎప్పుడు న్యూమరికల్ వాల్యూస్, మెజర్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే వేస్తారు మోస్ట్‌లీ. ఓకే. ఎప్పుడైనా మిగతా డేట్, నేమ్, ప్లేస్ ఇలాంటివి వేసేటప్పుడు అవి బై డిఫాల్ట్‌గా కౌంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ వర్క్స్. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ టోటల్ సేల్ ఎంత? బ్లూటూత్ ఎంతొచ్చింది? హెచ్‌డీది ఎంతొచ్చింది? కీబోర్డ్ ఎంతొచ్చింది? మౌస్ ఎంతొచ్చింది? పెన్ డ్రైవ్ ఎంతొచ్చింది? సో, దాని టోటల్ గ్రాండ్ టోటల్ ఇక్కడ వస్తది బై డిఫాల్ట్. ఓకే. సో, ప్రొడక్ట్ వైస్ సేల్స్ అంటే ఇట్లా వస్తది. సో, రోస్ ప్లస్ సమ్ వాల్యూ అన్నమాట. సో, బేసిక్ ఇది. చాలా బేసిక్. ఇప్పుడు టోటల్ సేల్స్ బై ప్లేస్ కావాలనుకో, ఇది ఫస్ట్ క్వెషన్. ఇప్పుడు ఇంకో పివోట్ చేసేటప్పుడు మళ్ళా పివోట్‌కెళ్ళి, ఇన్సర్ట్‌కెళ్ళి అవంతా తతంగాలంతా చేయొద్దు మీరు. జస్ట్ ఇదే పివోట్ టేబుల్‌ని ఓకే. దీని పక్కనే కాపీ చేసుకోండి. ఇక్కడే కాపీ పేస్ట్ చేసుకోండి. చేసి ఇప్పుడు దీని మీద సెల్ మీద పెట్టేసి ప్రొడక్ట్ బదులు మీరేం చేయాలి? క్వెషన్ ఏమి అడిగాడు? టోటల్ సేల్స్ బై ప్లేస్ అడిగాడు. సో, ప్లేస్‌ని లాగారనుకో ప్లేస్ వచ్చేస్తది. చూడండి. మీకు వాల్యూ ఇదే 2,78,200 2,78,200 మొత్తం సేల్స్. ప్రొడక్ట్స్ మీద అడిగినప్పుడు ఇది టోటల్ ఎలాగొచ్చిందని చెప్తారు. మళ్ళా టోటల్ సేల్స్ డేటాలో 2,78,200 ఇప్పుడు ప్లేస్ మీద ఎలాగయిందని చెప్తారు. ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రో నాకు ఇంకోసారి చెప్పవా? ఆ? వన్ మోర్ టైమ్ ఎక్స్‌ప్లెయిన్ బ్రో. వన్ మోర్ సెకండ్. టైమా? ఆ! సెకండ్‌దా? అవును బ్రో. సో, క్వెషన్ ఏంటి అంటే టోటల్ సేల్స్ బై ప్లేస్. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ ప్రొడక్ట్ చేసాం. సో, అవును ఇదే బ్రో. కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పెట్టి నేను అది బయటికి డ్రాగ్ చేసేసాను. ప్రొడక్ట్‌ని బయటికి డ్రాగ్ చేసేసి ప్లేస్‌ని రోస్‌లోకి డ్రాగ్ ప్లేస్‌ని చేసేసాను. సెలెక్ట్ చేశారు. ఓకే. సో, నాకు టోటల్ సేల్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ సేల్ కాలమ్ చూడండి. మొత్తం సమ్ ఎంతొస్తుంది? 278,200 2,78,200
సో ఓకే. పివోట్ అగ్రిగేషన్ చేసినప్పుడు నాకు అదే వస్తుందా లేదా? అదే వస్తుంది. సో బ్లూటూత్ ఎంత ఉంది? 22,100 ఉంది. అవునా కదా చెక్ చేయండి. బ్లూటూత్ ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ పెట్టి ఒక్క బ్లూటూత్ సెలెక్ట్ చేయండి. బ్లూటూత్ ఒక్కటే సెలెక్ట్ చేసి ఓకే. ఏ వాల్యూస్ అయితే వస్తున్నాయో ఆ వాల్యూస్ సమ్ చేసి అది కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. 22,100 కాదా సమ్ ఇక్కడ? యెస్ బ్రో. కనబడుతుందా? 22,100. సో పివోట్ టేబుల్స్ ఇలాగ ఏస్తారనమాట. సో ఇది ప్రొడక్ట్ వైజ్, ఇది ప్లేస్ వైజ్. ఎలాగేసినా సమ్ వాల్యూ సేల్స్ మారదు గ్రాండ్ టోటల్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గ్రాండ్ టోటల్ ఇదే ఉంటది. ఇక్కడ గ్రాండ్ టోటల్ ఇదే ఉంటది. ఇది ఇది ప్రొడక్ట్ వైజ్, ఇది ప్లేస్ వైజ్. ఓకే. సో ఇది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు నాకు నేమ్ కావాలంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు నేమ్ కావాలంటే ఏం చేయాలి? జస్ట్ ఇది ఇలా కాపీ పేస్ట్ చేసి ఓకే. జస్ట్ ఇలా కాపీ పేస్ట్ చేసి నేను ఏం చేస్తాను? ప్లేస్ బయటికి లాగేసి నేమ్ పెట్టేస్తాను. డ్రాగ్ చేసాం రోస్ లైక్. ఓకే. ఓకే. నేమ్ పెట్టేస్తాను. సో నాకు నేమ్ వైజ్ సేమ్ ఇది 22,78,000 ఎవడు అమ్మాడు వస్తుంది. ఏ ఏ ఊర్లో ఎంత సేల్ అయిందో చెప్తుంది ఇది. ఇది ఏ ప్రొడక్ట్స్ మీద ఎంత సేల్ అని చెప్తుంది. ఇది ఏ నేమ్ ఎంత చేసిందో చెప్తుంది. ఓకే. సో ఈ 3 సేమ్ రెవెన్యూ వస్తది. బట్ ప్రొడక్ట్స్ మీద అడిగినప్పుడు ఎలా చూపించాలి? ప్లేస్ మీద అడిగినప్పుడు ఎలా చూపించాలి? నేమ్స్ మీద అడిగినప్పుడు ఎలా చూపించాలి? ఇప్పుడు ఇదే క్వశ్చన్ డేట్స్ మీద అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ కాదు ఇది. ఇవన్నీ అలా పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేట్స్ మీద అడిగారు అనుకో. ఓకే. మళ్ళా కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు డేట్స్ మీద నాకు ఏ ఇయర్ ఎంత సేల్ అయిందో కావాలనుకుంటున్నాను అనుకో. ఈ 2,78,000 ఏ ఇయర్ లో ఎంత అయింది? ఇప్పుడు ఏం చేస్తారు? నేమ్ బయటికి లాగేసి డేట్ ని లాగుతారు. చూడు 22 ఈ 2,78,200 ఎలాగైందంట? 2020లో ఎంత అయింది? 2021లో ఎంత అయింది? ఇక్కడ బై డిఫాల్ట్ రోలోకి లాగ్గానే డేట్ ని మీకు ఇయర్స్, క్వార్టర్స్, మంత్, డేట్ వస్తుంది. ఓకే. ఎప్పుడైనా క్వార్టర్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా ఇయర్ లో మొత్తం 4 క్వార్టర్స్ ఉంటారా? గుర్తుపెట్టుకోండి. Q1, Q2, Q3, Q4 ఏ కంపెనీలో అయినా ఓకే 4 క్వార్టర్స్ ఉంటుంది. ఇయర్ కి 4 క్వార్టర్స్ ఉంటాయి. ఓకే. క్వార్టర్ 1 అంటే బేసికల్ గా జాన్ టు మార్చ్. ఓకే. జాన్, ఫిబ్రవరి, మార్చ్. ఓకే. క్వార్టర్ 2 అంటే ఏప్రిల్, మే, జూన్. ఓకే. క్వార్టర్ 3 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే. క్వార్టర్ 4 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే. సో 4 క్వార్టర్స్. క్వార్టర్ కి 3 మంత్స్ ఉంటాయి. ఓకే. ఇవి 3 మంత్స్, ఇవి 3 మంత్స్, ఇవి 3 మంత్స్, ఇవి 3 మంత్స్. టోటల్ ఎన్ని మంత్స్? టోటల్ ఎన్ని మంత్స్? 12 మంత్స్. 12 మంత్స్. సో ఇయర్ లో 4 క్వార్టర్స్ ఉంటాయి. ఓకే. సో దీస్ ఆర్ నథింగ్ బట్ యువర్ క్వార్టర్స్ అండ్ టోటల్ ఇయర్ ఇది. ఓకే. సో ఇది రిమెంబర్, ఇది పక్కన పెడుతున్నాను దాకా. ఇది గుర్తుంటది కదా? క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3 మీరు న్యూస్ లోని ఫినాన్షియల్ క్వార్టర్స్, ఈ క్వార్టర్ బాగా పర్ఫామ్ చేసింది ఆ కంపెనీ, ఈ క్వార్టర్ బాగా పర్ఫామ్ చేసింది ఆ కంపెనీ అని న్యూస్లు వింటా ఉంటారు. ట్రేడ్స్, స్టాక్ మార్కెట్స్ Q1 ఎక్కువ వచ్చింది, Q2 ఎక్కువ వచ్చింది. ఎక్కువగా స్టాక్స్ లోని, సేల్స్ లోని, సేల్స్ మార్కెట్ లోని, ఐటీ ఇండస్ట్రీలో ఈ కంపెనీస్ Q1 లో ఎలా పర్ఫామ్ చేసింది, Q2 ఎలా పర్ఫామ్ చేసింది. సో ఇలాగా ఎక్కువ మాట్లాడేది ఇదన్నమాట. ఏ కంపెనీకైనా ఉండేది Q1, Q2, Q3, Q4. సో కొన్ని కంపెనీస్ కి Q1 అనేది జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. మా కంపెనీకి Q1 అనేది జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము చేసే అనాలిసిస్ Q1, Q2, Q3, Q4. Q1 మాకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. Q2 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. Q3 ఏమొచ్చి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇప్పుడు మాకు Q3 నడుస్తుంది మా కంపెనీలో. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. బట్ బేసిక్ అయితే ఇది. ఎవరైనా అడిగితే ఇది చూసుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా మీద క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్వార్టర్స్ చూద్దాం అనుకుంటున్నారు అనుకో. దీని మీద డబుల్ క్లిక్ చేశారు అనుకో. చూడండి. క్వార్టర్ 1, 2, 3, 4. 2021లో ఒక క్వార్టరే ఉంది డేటా. ఒక్క క్వార్టర్ మీదే ఉంది డేటా ఇక్కడ చూస్తే. ఓకే. సో ఇలా ఉంటుంది అనమాట. 2,78,000 స్ప్లిట్ ఇది. ఇప్పుడు క్వార్టర్ మీద క్లిక్ చేశాను అనుకో. క్వార్టర్ 1లో ఫిబ్రవరి, మార్చ్ ఉందంట. క్వార్టర్ 2లోనే ఏప్రిల్, మే, జూన్ ఉంది. క్వార్టర్ 3లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఉంది. క్వార్టర్ 4లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉంది. 2020లో జనవరి డేటా లేదు యాక్చువల్గా. ఫెబ్, మార్చ్ ఉంది. ఏప్రిల్, మే, జూన్ ఉంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉంది. క్వార్టర్ 1లో 2021లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉంది. ఓకే. మళ్ళీ దీని మీద ఫిబ్రవరి మీద క్లిక్ చేస్తారు అనుకో. ఆ ఫిబ్రవరిలో ఏ డేట్స్ లో ఉన్నాయి లోపలికి వచ్చేస్తుంది. ఫిబ్రవరిలో ఈ 3 డేట్స్ లో సేల్ అయింది. మార్చ్లో డబుల్ క్లిక్ చేస్తే ఈ డేట్స్ లో సేల్ అయింది. సో ఇలా డ్రిల్ డౌన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు పివోట్ టేబుల్లోనే. ఓకే. సో ఆడికి అవన్నీ అక్కర్లేదు, నాకు ఇయర్స్ ఒకటే చూపించాడు అనుకో.
మీరు ఎప్పుడైతే ఇది డేట్ని లాగిన తర్వాత ఇవన్నీ వస్తాయో అన్నీ అక్కర్లేదు కాబట్టి డేటు, మంత్స్, క్వార్టర్స్ తీసేయండి. ఓన్లీ ఇయర్ది మాత్రమే చూపించండి అడిగి. ఓకే, సో ఇవే పివోట్ టేబుల్స్. ఆడు ఎలా అడుగుతాడంటే ఇలా నెంబర్లు చూడడానికి పిచ్చి పిచ్చిగా, అంటే ఆడికి ఎవడు ఎక్కువ చేశాడు ఏంటి అని అర్థం కావట్లేదు కదా. సో ఆ టైంలో మీరు కాంట్రిబ్యూషన్స్ చేయాలి. ఇందులో ఏ ప్రొడక్ట్ బాగా సేల్ అయ్యిందో చెప్పాలనుకుంటున్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నెంబర్లు చూస్తే అంత ఫాస్ట్గా చెప్పలేరు. ఇలా ఎత్తుక్కోవాలి. 53 71 71 4 71 4 అన్నాడు, కీబోర్డ్ ఎక్కువ వెళ్ళింది అని చెప్పి మీరు మాన్యువల్గా నెంబర్లు చూసుకొని ఐడెంటిఫై చేయాలి ఏది టాప్ ప్రొడక్ట్ అని. అలా చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఇదే పివోట్ టేబుల్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, మీరు ఏం చేస్తారు అంటే ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది ఆల్రెడీ, సేల్ నేను వాల్యూస్లోకి లాగాను కదా, ఇంకొక సేల్ మీరు దీంట్లోకి లాక్కోండి వాల్యూస్లోకి, రెండో సేల్. ఓకే, సేమ్ అదే చూపిస్తూ ఉంటుంది లాగిన తర్వాత. ఇప్పుడు రెండో దాన్ని మీరు ఏం చేస్తారంటే జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా అవన్నీ వస్తాయి, మూవ్ అప్, మూవ్ టు బిగినింగ్, ఇవన్నీ వస్తాయి. లాస్ట్లో వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తాయి సమ్మరైజ్ వాల్యూస్, కౌంట్ ఇవన్నీ. ఇక్కడ మీకు షో వాల్యూస్ అనే ఆప్షన్ ఉంది చూసారా, షో వాల్యూస్ యాజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నో క్యాల్కులేషన్ ఉంది. మీరు దీన్ని డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో మీరేం చేయాలంటే పర్సెంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్ చేయాలి. అంటే ఇది స్ప్లిట్ అయిపోతుంది, కాలమ్ టోటల్ కింద స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, సో ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే ఇక్కడ నేను క్లిక్ ఆన్ ఓకే చేశాను అనుకో, చూడండి ఈ 2,78,000 ఒక్కొక్కటి ఎంత పర్సెంటేజ్. ఓకే, సో మాన్యువల్గా నేను చేయాలనుకుంటే ఎలా చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది చేస్తా. ఓకే, నేను ఇప్పుడు ఎంటర్ కొట్టాను అనుకో, ఈ నెంబర్ వస్తుంది. దీని మీద పర్సెంటేజ్ మీద క్లిక్ చేసాను అనుకో, ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది చూడండి, 7.94 కాదా. మళ్ళీ 53,300 బై ఇది చేశాను అనుకో, దాని పర్సెంటేజ్ వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇది అర్థమవుతుందా? ఇది క్యాల్కులేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంత కాంట్రిబ్యూషన్ మొత్తంలోనని. అర్థమైందా? అమృత నీకు అర్థమవుతుందా? ఇది అమృత అండ్ బ్యాచ్ అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా అమృత? ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కొన్నావు, నెక్స్ట్ శారీస్ కొన్నావు, నెక్స్ట్ స్నాక్స్ కొన్నావు. ఒకటేమొచ్చి 5,000 స్పెండ్ చేస్తావు, ఇంకొకటి 3,000 స్పెండ్ చేస్తావు, ఇంకోటి 2,000 స్పెండ్ చేస్తావు అనుకో. అమృత చూడు, అమృత ఓకే, స్నాక్స్కి 5,000 పెట్టింది. ఓకే, శారీస్కి 3,000 పెట్టింది, టాప్స్కి 2,000 పెట్టింది అనుకో. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ దీనికి? 10,000. సో దీనికి ఎంత పెట్టామంటే ఏం చెప్తాను, 5,000 డివైడెడ్ బై ఇదే కదా చేస్తాను. సో ఎంత పెట్టావు? 50% ఇక్కడే పెట్టావు. 10,000లో 50% ఇక్కడే పెట్టేసావు నువ్వు అమౌంట్. మిగతా రెండు ఎలా చేయాలి, ఇది డివైడెడ్ బై ఇది. ఇది ఎంత పెట్టావు? 30% పెట్టావు. ఓకే, ఇది ఎంత పెట్టావంటే ఏం చెప్తాను, ఇది డివైడెడ్ బై ఇది. ఓకే, ఇది ఎంత పెట్టామంటే ఇది. ఓకే, ఇలా మాన్యువల్గా ఒకటి వేసుకోకుండా మీరు ఏం చేస్తారంటే మామూలుగా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇది డివైడెడ్ బై ఇది చేస్తున్నారు కదా, ఈ కింద సెల్ని మీరు ఫ్రీజ్ చేస్తారనుకో, మొత్తం U21 సెలెక్ట్ చేసి ఓకే, ఈ 10,000 ఫ్రీజ్ చేసేయండి. F4 అని నొక్కండి, ఫంక్షన్ F4 క్లిక్ చేశారనుకో, ఎంటర్ కొట్టారనుకో, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కింద ట్రాక్ చేశారనుకో, ఆ ప్రతి వాల్యూ 10,000కి డివైడ్ చేస్తుంది అనమాట. చూడండి కింద U21 ఇక్కడ ఫార్ములా అబ్జర్వ్ చేయండి, U18 బై U21, U19 బై U21 ఫిక్స్ అయిపోయింది. U21 ఫిక్స్ చేస్తాను, U20 బై U21. ప్రతిసారి డివైడెడ్ బై నెంబర్ ప్రతిసారి సెలెక్ట్ చేసే బదులు అది ఫ్రీజ్ చేసి కింద ట్రాక్ చేస్తే మీ వాల్యూస్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది ఫార్ములా. సో ఇది కాంట్రిబ్యూషన్, ఇలా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇదే అవుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, సో కాలమ్ నేమ్స్ మీరు మార్చేసుకోవచ్చు. రో లేబుల్స్ అని ఉంది కదా, ఇది ఇలా తీసేసి ప్రోడక్ట్స్ సోల్డ్ అని చెప్పి మీరే బై డిఫాల్ట్ ఇచ్చి స్పేస్ కొట్టి ఎంటర్ కొట్టారు అనుకో, మీకు పివట్ టేబుల్లో ఇలా చూపించుకోవచ్చు. ప్రొడక్ట్ సోల్డ్, సమ్ ఆఫ్ సేల్ అని చూపించడం అనేసి సేల్స్ హ్యాపెండ్ అనో సేల్స్ అని పెట్టేసి స్పేస్ కొట్టి ఎంటర్. ఇది ఏం చేస్తారు, సమ్ ఆఫ్ సేల్స్ తీసేసి షేర్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్, షేర్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్ ఇలా రాసుకోవచ్చు మీరు. షేర్ పర్సెంటేజ్ ప్రొడక్ట్ స్పేస్ ఇచ్చి, స్పేస్ ఇవ్వాలి ఎప్పుడైనా, లాస్ట్లో స్పేస్ ఇచ్చి ఎంటర్ కొట్టాలి. ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఎవరు ఎంత పర్సెంటేజ్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు,
ఇక్కడ కాలం మీద పెట్టి రైట్ క్లిక్ చేసి సార్ట్ చేశారనుకో లార్జెస్ట్ స్మాలెస్ట్, ఎవరిది హైయెస్ట్ షేరో ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఎవరిది హైయెస్ట్ షేరో అక్కడ రైట్ క్లిక్ చేసి సార్ట్ చేస్తే లార్జెస్ట్ స్మాలెస్ట్ చూడండి 25.66. సో దీన్ని మీరు హైలైట్ చేసుకోవచ్చు, ఫస్ట్ది హైలైట్ చేసుకోవచ్చు. లేదు ఇది కూడా ఇంకా నాకు హైలైట్ చేయాలంటే నాకు ఇవంతా చిరాగ్గా ఉంది అంటే మీరు ఇలా సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి టాప్ బాటమ్ రూల్స్ మీకు ఆల్రెడీ నేను నేర్పించాను కండిషనల్ ఫార్మాటింగ్లో. సో టాప్ వాల్యూస్ ఏంటి, టాప్ 2 కావాలనుకుంటున్నాను అనుకో, టాప్ 2 మీద క్లిక్ చేసి నేను 100ది కూడా సెలెక్ట్ అయిపోతుంది చూడు. 100 సెలెక్ట్ అవ్వకుండా ఇవి మాత్రమే సెలెక్ట్ చేసి టాప్ 2 పెట్టుకుంటా. టాప్ 2, టాప్ 10 బదులు టాప్ 2 పెట్టుకుంటా. ఓకే, టాప్ 3 పెట్టుకుంటా. టాప్ 3 పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ కలర్తో హైలైట్ చేసుకుంటాను, ఏదో నచ్చిన కలర్తో హైలైట్ చేసుకున్నాను అనుకో. ఓకే, ఇట్ విల్ ఆటోమేటికలీ ఫిల్ దట్ టాప్ కలర్స్. చూసారా, అలా చేసుకోవచ్చు ఎప్పుడైనా. ఓకే, లేదు నాకు ఇది కూడా ఇంకా చిరాగ్గా ఉంది, ఆడికి ఇంకా అర్థమైనట్టు చెప్పాలి అనుకుంటే మీరు అయితే పివోట్ టేబుల్స్ కాకుండా చార్ట్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. చార్ట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ఇప్పుడు ఇది ఇలా సెలెక్ట్ చేసి సేల్స్ తీసేయండి, సేల్స్ బయటికి లాగేసి ఓన్లీ పర్సంటేజ్ ఉన్నట్టే పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ టేబుల్ ఎలా సెలెక్ట్ చేసి F11 మీద క్లిక్ చేశారనుకో ఆటోమేటిక్గా మీకు చార్ట్ క్రియేట్ అయిపోతుంది. ఫంక్షన్ F11. ఓకే, ఫంక్షన్ F11 చూడండి ఎలా చార్ట్ క్రియేట్ అయిపోతుంది. చూసారా, చార్ట్ క్రియేట్ అయిపోయిందా చూడండి. బ్లూటూత్, కీబోర్డ్, మౌస్ ఇలా ఉంది, సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, లేదు ఇలా F11 ఇదంతా చిరాకు ఉంది, నాకు F11 అసలు నా మైండ్లో గుర్తుండదు అంటే మీరు ఏం చేస్తారంటే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి ఇక్కడే మీరు ఏం చేస్తారంటే ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రికమెండెడ్ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు బై డిఫాల్ట్ బార్ గ్రాఫ్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి ఓకే చేశారనుకో ఇక్కడే పక్కనే చార్ట్ ఎలా ఇలా మ్యాక్సిమైజ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే దీని మీద సెలెక్ట్ చేసి బ్రష్ బటన్, లేబుల్స్, యాక్సిస్ ఇవన్నీ ఏంటంటే యాక్సిస్ అంటే ఏంటంటే చూడండి పేర్లు కనబడట్లేదు. ఓకే, సో ఎప్పుడైనా పేర్లు ఉండాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనకి ఏంటో తెలియకుండా మనకి ఇదే గ్రాఫ్ తెలియదు కదా. సో ప్రైమరీ హారిజాంటల్ ఉండాలి, నెక్స్ట్ ప్రైమరీ వెర్టికల్ కూడా ఉండాలి, ఈ రెండు ఉండాలి. ఓకే, మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే చాలా ఉంటాయి ఇందులో. ఆటోమేటిక్, రొటేటివ్, లేబుల్స్, నెంబర్స్ చాలా ఉంటాయి. మీకు ఎంత అక్కర్లేదు ఎక్స్ప్లోర్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మోర్ జగదీష్ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ రిపీట్ చేయవా? అవును, వాయిస్ బ్రేక్ అయింది, ఒకసారి మళ్ళీ చెప్పు. వాయిస్ వినపడట్లేదు జగదీష్. నేనేం మాట్లాడట్లేదు. ఇప్పుడు మాట్లాడినా కూడా బ్రేక్ అయింది. నాకు నెట్ దరిద్రగొట్టు నెట్ అప్పుడప్పుడు అలాగ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఓకే, మళ్ళీ చార్ట్ అది మళ్ళీ చెప్పు. ఇప్పుడు వస్తుందా పోనీ? కొంచెం చేస్తున్నాడు కొంచెం వస్తుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? ఆ. మళ్ళా ల్యాప్టాప్ లాస్ట్
ఇప్పుడు వస్తుందా? వస్తుంది. ఇప్పుడు వస్తుంది. క్లియర్ ఉందా? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎట్లా ఉంది? క్లియర్ గానే ఉంది. క్లియర్. ఓకే. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ అగైన్. అమృత అండ్ బ్యాచ్ రాసుకుంటున్నారా లేదురా నోట్స్? నోట్‌తో అదే జస్ట్ చెవుతూ వినేసి వదిలేస్తున్నారా? వస్తున్నాం సార్. వినబడుతుంది. అన్నీ వినబడుతున్నాయి. సరే ఇప్పుడు స్క్రీన్ కనబడుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది కండిషన్? బాగానే వస్తుంది సార్. ఓకే. చూడండి మళ్ళా చార్ట్ చెప్తాను చూడండి. ఇలా సెలెక్ట్ చేసి జస్ట్ ఇన్సర్ట్ దగ్గరికెళ్ళి ఇగో రికమెండ్ చార్ట్స్‌కెళ్ళి క్లిక్ ఆన్ ఓకే చేస్తే చార్ట్ ఇలా డిస్‌ప్లే అయిపోతది. ఓకే. ఇక్కడి వరకు ఇది ఓకేనా? ఇది ఓకేనా? చార్ట్ కనబడుతుందా? కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్, బ్రష్ సింబల్ ఉంది చూసారా? ప్లస్ అనేది చార్ట్ ఎలిమెంట్స్, బ్రష్ అనేది చార్ట్ స్టైల్స్. గుర్తుపెట్టుకోండి. ఇది చార్ట్ ఎలిమెంట్స్, ఇది చార్ట్ స్టైల్స్. ఓకే. ప్లస్ మీద క్లిక్ చేస్తే నాకు ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆప్షన్స్ వచ్చినాయి. యాక్సెస్ నుంచి ట్రెండ్ లైన్ వరకు ఇన్ని వచ్చినాయి. యాక్సెస్ అంటే ఏంటి? బై డిఫాల్ట్ యాక్సెస్ చార్ట్ టైటిల్, గ్రిడ్ లైన్స్, లెజెండ్ ఆన్ చేసి ఉంటాయి ఎప్పుడైనా ఏ చార్ట్ లోనైనా. ఈ 4 ఆన్ చేసి ఉంటాయి. మిగతా ఆన్ చేసుకుంటారా ఆఫ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ చార్ట్ చూపించే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. యాక్సెస్‌లో నేను ఇప్పుడు ఇలాగా దీని మీద ట్యాప్ చేస్తే ప్రైమరీ హారిజాంటల్, ప్రైమరీ వెర్టికల్ ఉంది. ప్రైమరీ హారిజాంటల్ మీద అన్‌చెక్ చేసి ప్రైమరీ వెర్టికల్ మీద అన్‌చెక్ చేశాననుకో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కనబడదు చూడండి. ఇది హారిజాంటల్, ఇది కనబడదు. వెర్టికల్ కనబడదు. సో ప్రైమరీ హారిజాంటల్, ప్రైమరీ. ఇప్పుడు ప్రైమరీ వెర్టికల్ ఆన్ చేశాననుకో వై యాక్సిస్ కనబడుతుంది చూడండి నంబర్స్. ప్రైమరీ హారిజాంటల్ ఆన్ చేశాననుకో హారిజాంటల్ నేమ్స్ కనబడుతున్నాయి. బ్లూటూత్, ఎక్స్‌డి, హెచ్‌డి ఇవన్నీ. సో ఎప్పుడు ఇవన్నీ ఆన్‌లో ఉండాలి. మోర్ ఆప్షన్స్ మీరెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయండి. అందులో ఏమేమి ఏమేమి చేయొచ్చు అని. ఓకే. సో యాక్సిస్ టైటిల్. యాక్సిస్ టైటిల్ అంటే ఏంటంటే ఈ కింద దీనికి టైటిల్ ఏం లేదు. బ్లూటూత్, ఎక్స్‌డి, హెచ్‌డి అని. మీకు కావాలి పెట్టుకుందాం అనుకుంటే ఎనేబుల్ చేసుకొని ఓకే. దీని మీద మీరు ప్రైమరీ హారిజాంటల్, ప్రైమరీ వెర్టికల్ ఆన్‌లో ఉంటాయి. మీరు ఇది ఆన్ చేయగానే ఆన్ అయిపోతాయి 2. ఇప్పుడు యాక్సిస్ టైటిల్ దగ్గరికెళ్ళి డబుల్ క్లిక్ చేసుకొని మీరిక్కడ రాసుకోవచ్చు. ప్రొడక్ట్స్ నేమ్స్ అని రాసుకోవచ్చు మీకు అర్థం కావడానికి. ఇది కొంచెం మీరు నీట్‌గా కొంచెం పెద్దగా డ్రాగ్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం సైజ్ పెంచుకొని మీకేమైనా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే. ఇలా చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం సైజ్ పెంచుకుందాం అనుకుంటే ఇవి కూడా ఇలా సైజ్ పెంచుకోవచ్చు. ఓకే. ఇలా సైజ్ పెంచుకోవచ్చు. ఇది కూడా మీరు కొంచెం సైజ్ పెంచుకోవచ్చు అంటే ఇది కూడా పెంచుకోవచ్చు. ఇలా పాయింట్ డెసిమల్స్ అవి రాకుండా ఉండడానికి రైట్ క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఫార్మాట్ యాక్సెస్‌లోకెళ్ళి ఓకే. నంబర్స్ డెసిమల్ వాల్యూస్ తీసేయండి. 2 డెసిమల్స్ తీసేసి 0 పెట్టుకోండి. ఎలా చేస్తారు? రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ యాక్సెస్‌లోకెళ్ళి ఓకే. యాక్సిస్ ఆప్షన్స్‌లో లాస్ట్‌ది నంబర్‌లోకెళ్ళి డెసిమల్ ప్లేసెస్ 2 ఉంటది. 0 చేస్తే ఆటోమేటిక్‌గా అయిపోతాయి. ఓకే. సో ఇంకా మీకు ఈ గ్రిడ్ లైన్స్ ఇవన్నీ తీసేయాలనుకుంటే మళ్ళా ప్లస్ మీద నొక్కి ఈ గ్రిడ్ లైన్స్‌ని అన్‌చెక్ చేయండి. గ్రిడ్ లైన్స్ పోతాయి. నీట్‌గా ఇలా కనబడుతది. వైట్‌గా సూపర్‌గా. ఓకే. పైన ఇది ఎంత పర్సెంటేజ్, ఇది ఎంత పర్సెంటేజ్ నాకు లేబుల్స్ చూడాలనుకుంటే డేటా లేబుల్స్ ఆన్ చేయండి. లేబుల్స్ ఆన్ చేస్తే నంబర్స్ కనబడతాయి. చూడండి. మీకు కనబడట్లేదు సైజ్ కొంచెం పెంచుకోండి. చూడండి. ఇలా సైజ్ కనబడుతది. కొంచెం బోల్డ్ చేసుకోండి. ఓకే. డేటా లేబుల్స్‌లోకెళ్ళి చెక్ చేసి ఓకే. ఇది మళ్ళా ఈ నంబర్స్ ఓకే. ఎప్పుడైతే బోల్డ్ చేస్తారో ఇది నాకు సెంటర్‌లో కావాలంటే సెంటర్‌లో పెట్టుకోవచ్చు. ఎండ్‌లో కావాలంటే ఎండ్‌లో పెట్టుకోవచ్చు. ఇలాగ బేస్ కింద కావాలంటే కింద పెట్టుకోవచ్చు. ఔట్ సైడ్ ఎండ్‌లో కావాలంటే ఔట్ సైడ్ ఎండ్. డేటా కాల్ అవుట్ లాగా ఇలా చిన్న ఇలాగొచ్చి ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా బోల్డ్ ఉంటాయి. బేసికల్‌గా మనం ఫాలో అయ్యేది ఎప్పుడు ఏంటి అంటే ఔట్ సైడ్ ఎండ్. సారీ. కాల్ అవుట్ కాదు. వెయిట్ సెంటర్ అరే! హ్మ్.
access text options, format, one second, number, decimal places, number, percentage is percentage. So percentage మీద క్లిక్ చేసి this is 0 పెట్టేస్తే సరిపోతుంది. బ్రేక్ ఓకే అవుతుంది సార్ Number లో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రో వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. డ్రాప్ అయి జాయిన్ అవ్వు. ఇప్పుడు వస్తుందా? వాయిస్ బాగానే ఉంది ఇప్పుడు. బాగానే ఇప్పుడు వాయిస్ బాగానే ఉందా? ఇప్పుడు ఓకే బ్రో. ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు ఓకే. వాయిస్ బ్రేక్ అవుతుంది చెప్పండి. గోల్డ్ మీ రూమ్ లో స్ట్రెంత్ ఉందా? మళ్ళీ బ్రేక్ అవుతుంది. సేమ్ బ్రో. ఇంటర్నెట్ సేమ్ మీ ఫ్లోర్ ఎలా మా ఫ్లోర్ లో అలానే సేమ్ వస్తుంది. బాగానే ఉందా నెట్? లేదు లేదు కట్ అవుతుంది బ్రో మా ఫ్లోర్ లో కూడా. నీది కూడా కట్ అవుతుందా? సేమ్ బ్రో. నీ రూమ్ లో నెట్ కూడా సరిగ్గా లేదా? లేదు బ్రో. కొంచెం ఏదో ఇష్యూ ఉన్నట్టుంది బ్రో పీజీలో. ఎందుకు నా వాయిస్ కూడా రావట్లేదా? వస్తుంది కానీ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది బ్రో. ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. మొబైల్ డేటాతో కనెక్ట్ అవ్వచ్చు కదా. మొబైల్ డేటా ఇంకా వర్స్ట్. మొబైల్ డేటా నీకు వాయిస్ కూడా రాదు.
సరే కంటిన్యూ చేయి, మళ్ళీ బ్రేక్ అయితే చెప్తాం. ఓకే. సో కనబడుతుందా? అమ్మో మళ్ళీ బ్రేక్ అవుతుంది. స్క్రీన్ ఈజ్ విజిబుల్ ఆర్ నాట్? నాట్ ఎట్. నేను మొబైల్ నుంచి జాయిన్ అవుతా. చాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్గా. నేను మొబైల్లో జాయిన్ అవుతున్నా, వెయిట్. శరత్ స్క్రీన్ షేర్ చేయి. శరత్ స్క్రీన్ షేర్. చేస్తున్నా. ఓకే. చార్ట్స్ రేపు ఇన్ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. వి విల్ కంటిన్యూ పివోట్ టేబుల్స్ ఓన్లీ. వై? బికాజ్ నెట్ సరిగ్గా లేదు కాబట్టి. సో పివోట్ టేబుల్ అర్థమైందా? ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని? వసంత, పివోట్ టేబుల్స్ వేయగలవా నేను ఏది అడిగిన క్వశ్చన్ లో? ట్రై చేస్తా. Column up and just check what the rules is. If anyone facing login issues, just raise your hand. We will reach out to you. హలో, నువ్వు మ్యూట్ లోకి Recording. శరత్ షీట్ ఓపెన్ చేయి, ఎక్సెల్. స్క్రీన్ విజిబుల్? ఓకే. నేను ఆల్రెడీ ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను? 1, 2, 3 క్వశ్చన్స్ చెప్పాను. 4th క్వశ్చన్ ఏం చేయాలి, ఎలా చేయాలో చెప్పు నాకు. ఓకే. సో 4th క్వశ్చన్ వచ్చేసి కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పర్ ప్రొడక్ట్. సో ఈచ్ ప్రొడక్ట్ కి ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసామని తెలియాలి. ఈచ్ ప్రోడక్ట్ ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ జరిగిందో తెలియాలి. ఒక ప్రొడక్ట్ ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ తెలియాలి అంటే మనం దేన్ని రోస్ లోకి వేయాలి, దేన్ని కాలమ్స్ లోకి వేయాలి చెప్పండి. దేన్ని రోస్ లోకి వేయాలి, దేన్ని కౌంట్, ఎలా చేయాలో చెప్పండి పివోట్ టేబుల్ లో బేసిక్ గా. చెప్పినట్టున్నారు. ఎలా చేయాలి లావణ్య? ప్రోడక్ట్ ని రోస్ లోను వాల్యూస్ లో కూడా పెట్టాలి. ఆటోమేటిక్ గా కౌంట్ చేస్తాం. వాల్యూస్ ని కౌంట్ చేస్తే సరిపోద్ది. సో అక్కడ డెసిమల్ ఎందుకు వస్తుంది? సో డెసిమల్స్ తీసేయి. డెసిమల్స్ ఎలా తీస్తారు? 35 కూడా డెసిమల్ తీసేసాయి. నెట్ రావట్లేదు అసలు నాకు, అందుకే నేను మొబైల్లో జాయిన్ అయ్యా. ఓకే ఓకే పర్లేదు బ్రో, నెట్ రావట్లేదు బ్రో. చాలా అసలు ల్యాప్టాప్ అసలు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, వాయిస్ రావట్లేదు, అందుకే రావట్లేదు. అలా లాగుతుంది మొత్తం పబ్జీ అని ఫుల్ గా. అసలు నెట్ రావట్లేదు, మీటింగ్లకి అసలు అవ్వట్లేదు. అలా డివైస్లు ఎక్కువ కనెక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఏం పని పాట లేదు, పబ్జీ అనుకున్నాను. అదుగు సందే లేదు మొత్తం. వాళ్ళ వల్లే నెట్ అంతా బ్యాండ్ విడ్త్ లాగేస్తుంది. సో వాల్యూస్ ని కౌంట్ చేస్తే సరిపోద్ది కదా ట్రాన్సాక్షన్స్. సరిపోద్ది. అదే వాల్యూస్ ని మీరు వాల్యూస్ లోకి లాగితే, సేల్స్ ని వాల్యూస్ లోకి లాగితే అది కౌంట్ చేసుకుంటే చాలు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ మీకు అర్థమైపోతుంది. అర్థమవుతుందా? గాట్ ఇట్?
సో అదిరా కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇట్లా చేయాలి. అమృత అండ్ బ్యాచ్ అర్థమైందా? కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ని రోస్ లోకి లాగి వాల్యూస్ ని మీరు సమ్కి బదులు కౌంట్ కింద మార్చేస్తే సరిపోద్ది. కౌంట్ కింద ఎలా మారుస్తున్నారు? సో దాని మీద పివోట్ మీద క్లిక్ చేయి. అగో సమ్ బదులు అక్కడ సమ్మరైజ్ వాల్యూస్ బై మీద సమ్, కౌంట్, యావరేజ్ ఇవన్నీ ఉన్నాయా? కౌంట్ కింద మార్చేస్తే సరిపోద్ది. కౌంట్ వస్తుంది. సమ్ కి కౌంట్ కి తేడా తెలుసా మీకు? ఫస్ట్ థింగ్ సమ్ అంటే సమ్ అవుతుంది. ఎప్పుడైనా సేల్స్ ని సమ్ చేయాలి. కౌంట్ అంటే యూనిట్స్. చూడండి, సమ్ అంటే ఎప్పుడైనా యూనిట్స్ ని సమ్ చేస్తాం, రెవెన్యూని సమ్ చేస్తాం. కౌంట్ అంటే నేమ్స్ ని కౌంట్ చేయడం, లేదంటే ప్రొడక్ట్ నేమ్స్ ని కౌంట్ చేయడం. అలాగా మెజరబుల్ వాల్యూస్ ని ఏవైతే ఉన్నాయో ఆ మెజరబుల్ వాల్యూస్ ని సమ్ చేస్తాం. ఓకే, డిమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో నేమ్, ప్రొడక్ట్, ప్లేస్, రీజియన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంట్ చేస్తాం. ఓకే, నేమ్స్ అంటే ఏంటి? నేమ్స్ సమ్ అంటారు ఏంటి? నేమ్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయమంటాం. ప్రొడక్ట్స్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయంటే కౌంట్ అంటాం, సమ్ చేయం, కౌంట్ అంటాం. అదే సేల్స్ అని ఉందనుకో, సేల్స్ ని కౌంట్ అనం, సమ్ అంటాం. ఎందుకు? సమ్ చేయాలి కాబట్టి దాన్ని. ఓకే, కౌంట్ కి సమ్ కి అది డిఫరెన్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అండ్ యావరేజ్ సేల్స్ ఫర్ పర్ ప్రొడక్ట్. సమ్ ఇప్పుడు యావరేజ్ కావాలంటే కౌంట్ బదులు మీరు దాన్ని యావరేజ్ కింద మార్చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. పర్ ప్రొడక్ట్ యావరేజ్ సేల్స్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? హలో, మళ్ళీ ఎగ్జిట్ అయ్యాడు. ఓకే, సో అయిపోయిందా? యావరేజ్. యావరేజ్ అంటే యావరేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? షో ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అక్రాస్ ప్లేస్. ఏంటి రావణ్య? ఏంటి యావరేజ్ చెప్పు. యావరేజ్ అంటే యావరేజ్ కింద మార్చేస్తే సరిపోద్ది లావణ్య. నీకు అర్థమైందా? నాకు అర్థమైంది కానీ అది రావట్లేదు. అర్థమైంది అనుకో. నీ స్క్రీన్ షేర్ చేయి, నేను చెప్తా. అవునా చెప్పని చెప్పు. నేను చేస్తున్నాడు కదా, తనకి దాంట్లో చూపించు. మళ్ళీ నేను చదవనుకో. ఓకే, సరే వెయిట్. నేను మళ్ళా ల్యాప్టాప్ లో ప్రయోగం చేస్తున్నా, జాయిన్ అవుతున్నా, చూద్దాం. అవ్వాలని కోరుకోండి ల్యాప్టాప్. నేను ఎప్పుడైతే సీరియస్ చెప్తాను అప్పుడే నెట్ ఇష్యూస్ వస్తాయి. డేటా కానీ దరిద్రం. అది నువ్వు సిరీస్ చెప్పకూడదు అన్న. నువ్వు సిల్లిగా చెప్పు. అవ్వదు అయిపోయా. వినబడుతున్నానా? వినబట్లేదు. వినబడట్లేదా? లేదన్న వినబట్లేదు. వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదా? రావట్లేదన్నా. రావట్లేదండి. మరి అది ఎలా వినబడుతుందిరా? రావట్లేదు. అది అక్కడ మాత్రం వినబడుతుంది. అది అక్కడ మాత్రం వినబడుతుంది అంతే. చేస్తాను నేను చేయనా? అరే నా ఫస్ట్ వినబడుతున్నా చెప్పండి. వస్తుంది, నీ వాయిస్ వస్తుంది. నీ వాయిస్ వస్తుంది. వాయిస్ వస్తే చాలులే. ఓపెన్ చేయి. ఓకే, యావరేజ్ వరకు అర్థం కాలేదురా. అమృత అండ్ బ్యాచ్ యావరేజ్ అర్థమైందా లేదా? సరత్ నువ్వు అర్జెంట్ గా సేల్ బ్రేక్ అవుతుంది. వాల్యూ పెడుతుంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ ఫుల్ బ్రేక్ అవుతావు. నువ్వు ఫుల్ బ్రేక్ అవుతున్నావు. మొబైల్ నుంచే ఉండలే. మొబైల్ స్క్రీన్ ని షేర్ చేస్తా. అదే కొద్ది బెటర్. వీళ్ళు చెత్తేదోలు ఫుల్ అందరూ పబ్జి కనెక్ట్ అయిపోయారు బ్రో. మొత్తం అక్కడ లాగేస్తుంది బ్యాండ్ విడ్త్. దానికే ఇంకే బ్యాన్ చేశారు అన్నారు. కాల్లో అమ్మ చేస్తున్నా ఒకసారి. ఓకే, కనబడుతుందా స్క్రీన్?
ఓకే కప్పు సో ఉన్నాడు చెప్తాను. నువ్వు అర్జెంట్ గా రా డేటాలోకి వెళ్ళు. రా డేటా గైస్, దాన్నే రా డేటా అంటారు. చెప్పడం మర్చిపోయాను. ఆ ఏ టు ఈ కాలమ్ ఏదైతే ఉందో దాన్నే రా డేటా అంటారు. మీ కంపెనీ మీకు ఇచ్చే డేటాని రా డేటా అని పిలుస్తారు ఎప్పుడైనా. ఓకే, రా డేటా మీద మీరు ఎప్పుడైనా పివట్ టేబుల్స్, చార్ట్స్ అన్ని వేస్తారు. దాన్ని రా డేటా అంటారు. ఓకే, రా డేటా ఇస్ నథింగ్ బేసికలీ బట్ ద కంపెనీ విచ్ గివ్స్ యూ ద డేటా విత్ ఫుల్ డీటెయిల్స్, దట్ ఈస్ కాల్డ్ as a raw data. That is not in any aggregated format. ఓకే, ఏదైనా డేటా మీద మీరు పివట్ టేబుల్స్ వేస్తే ఈ సోర్స్ డేటాని మీరు ఎప్పుడైనా రా డేటా అని పిలుస్తారు. ఆ వాల్యూని ఫస్ట్ అర్జెంట్ గా సేల్స్ కింద మార్చంటున్నా. ఈ కాలమ్ హెడ్డింగ్ సేల్స్. అప్పుడు పివట్ టేబుల్కి వెళ్ళి రిఫ్రెష్ చేయి. ఫస్ట్ రిఫ్రెష్ ఆల్. అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళు. ఇప్పుడు సేల్స్ తీసుకొచ్చి వాల్యూస్ లోకి లాగు. డన్. తర్వాత యావరేజ్ అన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ సమ్ కనబడుతుంది బై డిఫాల్ట్. యావరేజ్ అన్నప్పుడు దాని మీద రైట్ క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓకే, అక్కడ సమ్ కౌంట్ కింద యావరేజ్ ఉంచేసారు. యావరేజ్ క్లిక్ చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. యావరేజ్ మీకు కొట్టు, యావరేజ్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి, బ్లూటూత్ తొలకి యావరేజ్, హెచ్డి తొలకి యావరేజ్, పెన్ డ్రైవ్ తొలకి యావరేజ్, ప్రొడక్ట్ వైజ్ యావరేజ్. అది కావాలంటే మీరు చెక్ చేసుకోండి యావరేజ్ కరెక్టా కాదా. యావరేజ్ కరెక్టా కాదా చెక్ చేసుకుంటే రా డేటాలోకి వెళ్ళి బ్లూటూత్ చెక్ చేయి. బ్లూటూత్ సెలెక్ట్ చేయి. బ్లూటూత్ తోకి యావరేజ్ చెక్ చేసుకుంటారా. ఆ 4 డివైడెడ్ బై 4 చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది. ఇక్కడ వస్తుంది. ఆ 4 డివైడెడ్ బై 4 చేస్తే మీకు అదే వస్తుంది. క్యాల్కులేటర్ లో చేసుకున్నా చూసుకోండి కావాలంటే. అర్థమవుతుందా. ఇంకో ప్రోడక్ట్ కావాలంటే ఇంకో ప్రోడక్ట్ కూడా చెక్ చేసుకోండి. యావరేజ్ అంటే అది. లావణి దీంట్లో కష్టంగా ఏముంది. కాదు, వెయిట్ 4th క్వశ్చన్ డిఫరెంట్ కదా. లైక్ మనం వాల్యూలోను రోలోను ఒకటే పెట్టాం ప్రొడక్ట్ ని. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కావాలి మనకి. ఓకే, నాకు అర్థమైంది. నేను ఏం మిస్టేక్ చేశాను. ఆవిడ వాల్యూస్ బదులు ప్రొడక్ట్ కూడా వేసారు వాల్యూస్. కాదు, అది యావరేజ్ అవ్వట్లేదు. నేను అదే క్వశ్చన్ ని యావరేజ్ చేయడానికి ట్రై చేసిన. నాకు కౌంట్ వచ్చింది కదా మనకి ప్రొడక్ట్స్, దాన్ని యావరేజ్ చేస్తున్నాను ఇందా నుంచి కష్టపడి. అదే బట్ నంబర్స్ యావరేజ్ అవుతాయి కానీ డైమెన్షన్స్ అవ్వ కాబట్టి మీకు ఎర్రర్ వస్తుంది అంతే. ఫోర్త్ క్వశ్చన్ కి కౌంట్ చేయబోయి యావరేజ్ చేస్తుంది, అందుకే రావట్లేదు. సరేలే, ఇప్పుడు అర్థమైంది కదా నీకు, క్లియర్ అయింది కదా డౌట్. ఓకే, అమృత స్క్రీన్ షేర్ చేయి నువ్వు. అమృత షేర్ యువర్ స్క్రీన్. అమృత స్క్రీన్ షేర్ చేయు. చేస్తున్నావా. మ్యూట్ చేయు. మీ బ్యాచ్ అందరినీ సైలెంట్గా ఉండమను. ఎక్కువ వస్తుంది. ఇంకెవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ లాగౌట్ అయిపోమని, లేకపోతే ఎక్కువ రాకుండా. లేదా మొత్తం అందరినీ సైలెంట్ లో పెట్టేమను. మొత్తం సౌండ్ రాకూడదు ఇంకా ఫుల్. ఓకే, సో నువ్వు ప్యారల్ గా చేయట్లేదు. వింటున్నాను సార్, అందుకనే. ఓకే, నువ్వు పివోట్ టేబుల్ అయ్యి ఇప్పుడు 6th క్వశ్చన్ పివోట్ టేబుల్ అయ్యి. 6th క్వశ్చన్ ఏంటి, షో ప్రొడక్ట్ వైజ్ సేల్స్ అక్రాస్ ప్లేసెస్ కావాలి నాకు. ఓకే, సో డేటా మీద క్లిక్ చేసి రా డేటా మీద ఎక్కడ ఒక సెల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ చేయి. చేశాక ఇన్సర్ట్ లోకి వెళ్ళు. తర్వాత ఏం చేయాలి, పివోట్ టేబుల్స్. క్లిక్ ఆన్ ఎగ్జిస్టింగ్ క్లిక్ చేసి ఓకే నొక్కితే అవ్వదు. అది నువ్వు రెఫరెన్స్ ఇవ్వాలి కదా, ఏ సెల్ మీద పెట్టాలి. ఏదో ఒక సెల్ సెలెక్ట్ చేయాలి కదా పక్కన. నీ పక్కన ఎవరైతే ఉన్నారో అందరినీ సైన్ అవుట్ చేసేమన్నా. వాయిస్ మళ్ళీ రీక్యాప్ వస్తుంది. నీ పక్కన కూర్చోమని అందరినీ. ఇక్కడికి వచ్చి అందరూ వెళ్ళి అమృత పక్కన కూర్చోండి. శరణ్య, తులసి, భార్గవి మొత్తం రూమ్మేట్స్ అందరూ ఒక దగ్గర ఉండి
అమృత పక్కన కూర్చొని చూడండి స్క్రీన్. వచ్చారా లేదా? వచ్చారు సార్. ఆపేసారా? ఆపేసారా? అంటే లాగౌట్ అవ్వలేదు సార్, కానీ వచ్చారు. అయిపోండి, లాగౌట్ అయిపోండి, అందరూ అయిపోండి. అమృత చేసేది చూడండి అంతే. అమృత ల్యాప్టాప్ చూసేసి మిగతా వాళ్ళు కూడా చేయండి. అయిందా లేదా? వస్తున్నారు సార్. So Amrita, what is the question? Product wise sales across places. అరే ఎవరో లాగౌట్ అవ్వలేదురా, కట్ చేయమని చెప్పాను కదరా మీకు. అయిపోయింది సార్, భార్గవి సార్. మీ మొబైల్స్ అందరూ ఆపేయండి. నీ ఒక్క ల్యాప్టాప్ లోనే ఉండాలి ఇప్పుడు నేను. ఓకే సార్. చేస్తారా? చూడండి, ఎక్కువ రావట్లేదు ఇప్పుడు. ఓకే సార్. అందరు నీ పక్కన ఉన్నారా? శరణ్య, తులసి, భార్గవి. ఓకే, జాగ్రత్త చూడండి. ప్రొడక్ట్ వైజ్ ప్లేస్ సేల్స్ కావాలి నాకు. సో ప్రొడక్ట్ ని దేంట్లోకి లాగాలి నేను? రోస్ లేబుల్ లోకి సార్. లాగు, ప్రొడక్ట్ ని రోస్ లోకి లాగు. నాకు ప్లేస్ వైజ్ గా కావాలి అంటే మీరు దీన్ని రోస్ లోకైనా లాగచ్చు, కాలమ్స్ లోకైనా లాగచ్చు. మీరు రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్ ప్లేస్ వైజ్ కావాలి అన్నప్పుడు రోస్ లోకి లాగాను అనుకో. ప్లేస్ ని రోస్ లోకి లాగు. ప్రొడక్ట్ కింద పెట్టు. ఓకే, రైట్ సైడ్ డ్రాగ్ చేయది. స్క్రోల్ బార్ రైట్ సైడ్. నువ్వు లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తున్నావు, రైట్ సైడ్. చూడు పివట్ టేబుల్ ఎలా వస్తుంది. బ్లూటూత్ లో తెనాలి విజయవాడలో అమ్మారంట. హెచ్డి గుంటూరు, పొన్నూరు, తెనాలి విజయవాడ. ఏ ప్రొడక్ట్ ఏ ప్లేస్ లో అమ్మారో ఆ కింద సబ్ డీటెయిల్స్ లో వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు దేన్ని నాకు సేల్స్ కావాలంటే దేన్ని వాల్యూస్ లో పెట్టాలి? వాల్యూస్ లో పెట్టాలి. నేను సేల్స్ కింద కాలమ్ ని సేల్స్ కింద మార్చమన్నాను, నువ్వు మార్చలేదు. ఓకే సరే, వాల్యూని వాల్యూస్ లోకి మార్చేసాయి, వాల్యూస్ లో పెట్టేసాయి. నీకు ఎందుకు వాల్యూస్ అని అక్కడ కన్ఫ్యూజ్ అవుతారని సేల్స్ కింద మార్చమన్నాను. కాలమ్స్ లో ఎందుకు పెట్టావు సార్? అది క్లిక్ అయిపోయింది సార్, బయటికి లాగే. సో ఇప్పుడు నాకు చూడండి, ప్రొడక్ట్ వైజ్ సేల్స్ విత్ ప్లేసెస్ వచ్చినాయా లేదా? దీన్నే మీరు ఇన్ కేసు ఇది చూడడానికి నాకు నచ్చలేదు అనుకుంటే ప్లేస్ ని మీరు కాలమ్స్ లో పెట్టుకోవచ్చు. ప్లేస్ తీసుకెళ్లి కాలమ్స్ లోకి డ్రాగ్ చేయి. చూడండి, మీకు ఏది కావాలంటే అలా చూసుకోవచ్చు. బ్లూటూత్ గుంటూరులో లేదు, ఒంగోలులో లేదు, ఎక్కడా లేదు. ఓన్లీ తెనాలి విజయవాడలోనే ఉంది. అవునా కదా? సో ఇలా చూసుకోవచ్చు. మీరు ఈ వ్యూలో కూడా చూసుకోవచ్చు. కాలమ్స్ నేమో ఇటు, రోస్ లో నేమో వచ్చి ప్రొడక్ట్స్ పెట్టి ఇలా వాల్యూస్ ని మీరు చూసుకోవచ్చు. అర్థమవుతుందా? ఆర్ దగ్గర ఉన్న గ్రాండ్ టోటల్ ని కాలమ్ గ్రాండ్ టోటల్ అంటారు. ఇక్కడ L18 దగ్గర ఉన్న గ్రాండ్ టోటల్ కింద ఉన్న వెర్టికల్ హారిజాంటల్ గ్రాండ్ టోటల్ ని హారిజాంటల్ గ్రాండ్ టోటల్ అంటారు. ఓకే, వెర్టికల్ గ్రాండ్ టోటల్, హారిజాంటల్ గ్రాండ్ టోటల్. నాకు హారిజాంటల్ గ్రాండ్ టోటల్ కనబడకూడదు అంటే దాన్ని క్లిక్ చేయి, పివట్ టేబుల్ మీద క్లిక్ చేయి, ఏదో ఒక సెల్ మీద క్లిక్ చేయి. అక్కడ పైన ఆప్షన్స్ అని వస్తుంది. కొంతమంది పివట్ టేబుల్ అనలైజ్ వస్తుంది, కొంతమందికి ఆప్షన్స్ వస్తుంది. నీకు ఇక్కడ ఆప్షన్ అని వస్తుంది. ఓకే, పైన మెనూలో ఆప్షన్స్ అని వస్తుంది. కొంతమంది పివట్ టేబుల్ అనలైజ్ అని వస్తుంది షీట్ లో. ఓకే, సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే పైన దాని పక్కన డిజైన్ ఉంది, చూసావా? డిజైన్ ఆ డిజైన్ లో నీకు సబ్ టోటల్స్ గ్రాండ్ టోటల్స్ ఉంది ఫస్ట్ లో లేఅవుట్ లో. ఆ గ్రాండ్ టోటల్ మీద క్లిక్ చేస్తే నీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆఫ్ ఫర్ రోస్ అండ్ కాలమ్స్ క్లిక్ చేసావు అనుకో, ఆ హారిజాంటల్ వెర్టికల్ రెండు పోతాయి. దాన్ని క్లిక్ చేయి, చూడు హారిజాంటల్ పోయింది, వెర్టికల్ది పోయింది. సో రోస్ ది ఉన్న కాలమ్, రోస్ ది ఉన్నది పోయింది గ్రాండ్ టోటల్, కాలమ్స్ ఉన్న గ్రాండ్ టోటల్ కూడా పోయింది. మళ్ళీ కంట్రోల్ Z చేయి, మళ్ళా డిజైన్ లోకి వెళ్ళు, గ్రాండ్ టోటల్ పెట్టు. ఇప్పుడు ఆన్ ఫర్ రోస్ అండ్ కాలమ్స్ అంటే రెండు ఆన్ అయి ఉన్నాయి ఆల్రెడీ బై డిఫాల్ట్. థర్డ్ ఏంటి? ఆన్ ఫర్ రోస్.
ఆన్ ఫర్ రోస్ చేస్తే ఒక్క రోస్ కి మాత్రం ఆన్ అయి ఉంటుంది, కాలమ్స్ పోతుంది. క్లిక్ చేయి చూడు, రోస్ కి మాత్రమే ఆన్ ఫర్ రోస్ చేసావా కాలమ్స్ చేసావా ఇప్పుడు? రోస్ సార్. సో రోస్ బ్లూటూత్ గ్రాండ్ టోటల్ కనబడుతుంది, హెచ్డి గ్రాండ్ టోటల్ కనబడుతుంది, కీబోర్డ్ గ్రాండ్ టోటల్ కనబడుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ రో కి కనబడుతుంది గ్రాండ్ టోటల్. ఇప్పుడు మళ్ళా దాంట్లోకి వెళ్ళు, కంట్రోల్ Z చేయి, మళ్ళా దాంట్లోకి వెళ్ళు, గ్రాండ్ టోటల్కి వెళ్ళు, ఆన్ ఫర్ కాలమ్స్ ఓన్లీ. సో కాలమ్స్ మాత్రమే కనబడుతుంది. గుంటూరు మొత్తం టోటల్ కనబడుతుంది, ఒంగోలు కాలం మొత్తం టోటల్ కనబడుతుంది, పొన్నూరు కాలం కనబడుతుంది, తెనాలి విజయవాడ కాలమ్స్ కి గ్రాండ్ టోటల్ కనబడుతుంది. సో గ్రాండ్ టోటల్ ఉన్న 4 ఆప్షన్స్ కి మీనింగ్ అర్థమైందా లేదా డిజైన్ ఆప్షన్ లో? ఎస్ సార్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, గ్రాండ్ టోటల్స్ 4 ఆప్షన్స్ అర్థమైపోయింది కదా డిజైన్ లో. ఎస్ సార్ అర్థమైంది సార్. ఇప్పుడు ఈ వ్యూని మళ్ళా ప్రొడక్ట్ కిందకి తెచ్చేసాయి, ప్లేస్ కిందకి తెచ్చేసాయి, ప్లేస్ ని రోస్ లోకి తెచ్చేసాయి. చూడండి, ఇప్పుడు బ్లూటూత్ టోటల్స్ మీకు కనబడుతున్నాయి చూసారా, సబ్ టోటల్స్ పైన. ఎస్ సార్. ఆ 22,100 దానికి స్ప్లిట్ తెనాలిలో 16,000, విజయవాడలో 6,000 అంట. అర్థమైందా స్ప్లిట్? అర్థమైంది సార్. సో ఇప్పుడు ఏదో ఒక సెల్ మీద వెళ్ళి సబ్ టోటల్ మీద క్లిక్ చేయండి. అక్కడ సబ్ టోటల్ ఉంచు డిజైన్ దగ్గర. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నారా. ఫస్ట్ ఏంటంటే డూ నాట్ షో సబ్ టోటల్స్, దాన్ని క్లిక్ చేసాం అనుకో పైన సబ్ టోటల్ కనబడదు. ప్రొడక్ట్ కి క్లిక్ చేయి కావాలంటే. సబ్ టోటల్స్ కనబడుతున్నాయా? నో సార్. సో డూ నాట్ షో సబ్ టోటల్స్ మీనింగ్ అది. మళ్ళీ దాంట్లోకి కంట్రోల్ Z చేయి. ఇప్పుడు షో ఆల్ సబ్ టోటల్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ద గ్రూప్ అంటే సబ్ టోటల్ కింద కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయి చూడు, సబ్ టోటల్ ప్రతిదీ సబ్ టోటల్ కింద కనబడుతుంది, టోటల్ వచ్చి కనబడుతుంది. అర్థమవుతుందా? ఎస్ ఎస్ సార్ సార్. అర్థమవుతుంది సార్. మళ్ళీ కంట్రోల్ Z చేయి. టాప్ లో కావాలనుకో టాప్ లో కనబడుతుంది, క్లిక్ చేయి. ఆల్రెడీ టాప్ బై డిఫాల్ట్ టాప్ లో ఉంటుంది సబ్ టోటల్స్ ఎప్పుడు. సో సబ్ టోటల్స్ గ్రాండ్ టోటల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఇదే సెల్ లో రిపోర్ట్ లేఅవుట్ ఎలా యూజ్ చేస్తారు చూడండి. రిపోర్ట్ లేఅవుట్ లోకి వెళ్ళు. రిపోర్ట్ లేఅవుట్ లో మీకు 3 థింగ్స్ ఉన్నాయి అక్కడ, కాంపాక్ట్ ఫామ్, అవుట్లైన్ ఫామ్, టాబ్లర్ ఫామ్, ఇంకా కొన్ని ఉంటాయి. యాక్చువల్ గా నీకు 3 కనబడుతున్నాయి. టాబ్లర్ ఫామ్ మీద క్లిక్ చేయి. టాబ్లర్ ఫామ్ మీద క్లిక్ చేయి. టేబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్ లాగా వస్తుంది నీట్ గా. ఓకే చూడు, టేబుల్ లాగా ప్రొడక్ట్ ప్లేస్ 2 కాలమ్స్ కింద విడిపోయి ఇలా ప్లేస్ లాగా వస్తుంది. నాకు బ్లూటూత్ తెనాలికి మాత్రమే పాయింట్ అయినట్టు చూపిస్తుంది కానీ విజయవాడ పాయింట్ అయినట్టు చూపించట్లేదు. సో అలాంటి టైంలో నువ్వేం చేస్తావంటే రిపోర్ట్ లేఅవుట్ లోకి వెళ్ళి, మళ్ళా రిపోర్ట్ లేఅవుట్ లోకి వెళ్ళి షో ఇన్ అవుట్లైన్ ఫామ్ అనుకోట్టు. అవుట్లైన్ లాగా వస్తుంది, ఒక అవుట్లైన్ లాగా వస్తుంది చూడండి. ఆ గ్రిడ్ లైన్స్ అవి లేకుండా అవుట్లైన్ లాగా నీట్ గా వస్తుంది. ఎస్ సార్. చూడు, బ్లూటూత్ తెనాలి లాగా నీట్ గా కనబడుతుంది, కొంచెం అవుట్లైన్ లా కనబడుతుంది. మళ్ళా దాన్ని క్లిక్ చేయి రిపోర్ట్ లేఅవుట్ లో. ఫస్ట్ కాంపాక్ట్ ఫామ్ క్లిక్ చేయి. కాంపాక్ట్ ఫామ్ అంటే బై డిఫాల్ట్ నీకు ఇందాక ఏదైతే ఉందో అది ఏదైతే వచ్చిందో అది కాంపాక్ట్ ఫామ్. ఇంకొక ఆప్షన్ ఉంటుంది, రిపీట్ ఐటమ్ లేబుల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నీకు రావట్లేదు అది. ఒకసారి మళ్ళీ రిపోర్ట్ లేఅవుట్ లోకి వెళ్ళు, కిందకి స్క్రోల్. ఇంకేం లేవా? 3 ఉన్నాయి నీకు. 3 ఉన్నాయి సార్. నీ పాత ఎక్సెల్ కాబట్టి లేదు. యాక్చువల్గా రిపీట్ లేఅవుట్ అని ఉంటుంది, రిపీట్ ఐటమ్స్ అని ఉంటుంది ఒకటి. ఓకే, రిపీట్ ఐటమ్స్ అంటే ఏంటంటే రిపీట్ అవుతుంది. ఆ బ్లూటూత్ తెనాలికి విజయవాడ రెండింటికి బ్లూటూత్ తెనాలి, బ్లూటూత్ విజయవాడ అలా రిపీట్ అవుతుంది. ఎవరు ఎక్సెల్ లో ఉంది అది షేర్ చేయండి. ఎవరొకరు వేరే వాళ్ళు ఎవరైనా స్క్రీన్. సార్ వేరే వాళ్ళ దగ్గర అడుగుతాను. హేమ నీ దగ్గర స్క్రీన్ షేర్ చేస్తావా? చేస్తాను కానీ అది అవ్వట్లేదు, లైక్ రిపీట్ లేబుల్స్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? నువ్వు చూపించు, ఎందుకు అవ్వదు నేను చూస్తా. సరే, కనిపిస్తుందా స్క్రీన్? క్లిక్ చేయి. రిపీట్ ఆల్ ఐటమ్ లేబుల్స్. ఫస్ట్ స్క్రీన్ మ్యాక్స్ చేయి ఫుల్.
ఓకే. మొత్తం పివట్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయి, కంట్రోల్ ఏ చేయి. ఇప్పుడు చేయి రిపీట్ ఆల్ ఐటమ్ లేబుల్స్. చేసా. రిపీట్ ఆల్ ఐటమ్స్ లేబుల్ మీద క్లిక్ చేసినా అవ్వట్లేదా? అవ్వట్లేదు. డబుల్ క్లిక్ చేసినా అవ్వట్లేదు. ఫస్ట్ టేబులర్ ఫార్మాట్ చేయి. అది అవుతున్నాయి నేను. టేబుల్ చేయి అది చేసాను. ఇప్పుడు వస్తుంది వచ్చింది. కదా. ఇప్పుడు రిపీట్ అయినాయి చూడు ఐటమ్స్. అవును. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ లో కన్వర్ట్ చేసిన తర్వాత రిపీట్ చేయాలి. ఓకే. గైస్ అర్థమైందా? టేబుల్ లో ఒకసారి చెప్పరా? ఓకే చూడు, కంట్రోల్ సెట్ చేయి. చూడు ఇలా ఉంది నీ డేటా. ఓకే, ప్రోడక్ట్ కింద ప్లేస్ పెట్టిన తర్వాత ఇట్లా ఉందా? నేను రిపీట్ ఐటమ్ లేబుల్స్ చేద్దాం అనుకుంటున్నా. రిపీట్ ఐటమ్ లేబుల్స్ అంటే బ్లూటూత్ తెనాలికి బ్లూటూత్ విజయవాడ రెండింటికి అసైన్ అవ్వాలి వాల్యూస్. ఫస్ట్ నువ్వు టేబుల్ లోకి మార్చు దీన్ని. రిపోర్ట్ లేఅవుట్ లోకి వెళ్ళి టేబుల్ లోకి మార్చండి. షో ఇన్ టేబులర్ ఫార్మాట్. టేబుల్ లో చేస్తే ఆటోమేటిక్ రిపీట్ అయిపోతుంది యాక్చువల్ గా నీకు బై డిఫాల్ట్. అంటే డు నాట్ షో రిపీట్ ఐటమ్స్ ఐటమ్ లేబుల్స్ మీద క్లిక్ చేయి. చూడండి, డు నాట్ షో అంటే ఐటమ్ లేబుల్స్ రిపీట్ అవ్వట్లే. జస్ట్ ఒక టేబుల్ ఫార్మాట్ లో XHD గుంటూరు, పొన్నూరు, తెనాలి, విజయవాడ ఇలా వస్తుంది. కీబోర్డ్ ఏమొచ్చి ఇట్లా వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సబ్ టోటల్స్ తీస్తావు అనుకో, నీ డేటా అంతా మర్జ్ అయిపోతుంది. డు నాట్ షో సబ్ టోటల్స్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు రిపీట్ ఐటమ్ లేబుల్స్ కొట్టు. చూడు నీ డేటా అంతా మర్జ్ అయిపోయింది. చూడు మొత్తం సబ్ టోటల్స్ లేకుండా ఒక డేటా లా కనబడుతుంది. చూసావా? అర్థమవుతుందా? రిపీట్ ఆల్ ఐటమ్ లేబుల్స్ కి డు నాట్ షో రిపీట్ ఐటమ్ లేబుల్స్ కి అది డిఫరెన్స్. మళ్ళా రిపీట్ లేఅవుట్ మీద క్లిక్ చేయి. కాంపాక్ట్ అవుట్ లైన్ మీకు అర్థమైందా? కాంపాక్ట్ అంటే కొంచెం నీట్ గా గ్రిడ్ లైన్స్ లేకుండా అవుట్ లైన్ ఫామ్ లో నీట్ గా, అవుట్ లైన్ ఫామ్ అంటే గ్రిడ్ లైన్స్ లేకుండా నీట్ గా కనబడుతుంది. అవుట్ లైన్ మీద క్లిక్ చేయి. ఇలాగ నీట్ గా అవి సబ్ టోటల్స్ కూడా ఎగిరిపోతున్నాయి. సో మీరు డిజైన్ వేసేటప్పుడు పివట్ టేబుల్స్ ఎలా కనబడాలని ఈ డిజైన్ ఆప్షన్ బట్టి మీరు చెక్ చేసుకోవాలరా. ఓకేనా? సో రోస్ బ్లాంక్ అంటే ఏంటంటే మీకు బ్లాంక్ రోస్ కనబడకూడదు, లేదా బ్లాంక్ రోస్ ని ఫిల్ చేయాలంటే ఆ ఆప్షన్ వేసుకుంటారు. ఓకే, అంటే డివైడ్ చేసుకుని నీట్ గా మీకు కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ బ్లాంక్ రో అన్నారు అనుకో, ఒక బ్లాంక్ రో ఒక ఎక్స్ట్రా ఇన్సర్ట్ అయ్యి కొంచెం నీట్ గా దూరంగా డేటా కనబడుతుంది. అక్కర్లేదు అనుకుంటే తీసేస్తారు, రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. చూడండి అలాగా. అర్థమైందా? రో బ్లాంక్స్ అంటే బ్లాంక్ రో అంటే మీనింగ్ అది. అంటే ఎవ్రీ ఒక ఐటమ్ తర్వాత ఒక రో అనేది ఎంప్టీ లైన్ ఒక రో కొంచెం దూరంగా డేటా కొంచెం నీట్ కనబడడానికి యూజ్ చేసుకుంటారు డిజైన్. ఓకే, అక్కడ పక్కన పివట్ టేబుల్ స్టైల్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? అవి మీరు అసలు కూడా చేయరు. పివట్ టేబుల్ అవి రో హెడర్స్, కాలమ్ హెడర్స్ బై డిఫాల్ట్ ఉంటుంది. మీరు అది టచ్ కూడా చేయకూడదు. ఓకే, తీసేసారనుకో రో హెడర్స్ పోతాయి. రో హెడర్స్ పోతాయి. కాలమ్ హెడర్స్ తీసారని కాలమ్ హెడర్స్ పోతాయి. హెడర్స్ పోతాయి అంటే అది హెడర్ లా కనబడదు. ఓకే, సో రెండు బై డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, సో తీసేస్తే చూడండి మీ డేటా ఏది కూడా అర్థం కాదు. సో అది ఆ రెండు మీరు ఎప్పుడు టిక్ బాక్స్ లోనే ఉంటుంది ఆటోమేటిక్ గా. మీరు దాన్ని ఏం చేయక్కర్లేదు. బ్యాండెడ్ రోస్, బ్యాండెడ్ కాలమ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాండెడ్ రోస్ ఆన్ చేశారనుకో, ఇలాగా మీకు హైలైట్ గా ఆల్టర్నేటివ్ టేబుల్ డేటా లా కనబడుతుంది. ఓకే, అలాగా ఒకటి ఎల్లో, ఒకటి వైట్, ఒకటి డార్క్, ఒకటి వైట్, ఒకటి డార్క్, ఒకటి వైట్, ఒకటి డార్క్. ఓకే, రోస్ అని చెప్పడానికి ఐడెంటిఫికేషన్ కి రోస్ అన్చెక్ చేసి కాలమ్స్ చెక్ చేయి, చెక్ బాక్స్ చేయి. అది కాదు బ్యాండెడ్ కి. ఇంకో కాలమ్స్ కి ఒకటి వైట్, ఒకటి డార్క్ అలా కనబడుతుంది. సో ఈ రెండు మీరు యూజ్ చేయరు. సో బ్యాండెడ్ రోస్, బ్యాండెడ్ కాలమ్స్ ఎప్పుడు టచ్ చేయొద్దు, అది అన్చెక్ లోనే ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ అవి కాకుండా పక్కన పివట్ టేబుల్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. అవి మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేస్తే ఆ కలర్స్ లోకి మారిపోతాయి. పివట్ టేబుల్స్ నీట్ గా చూసుకోండి. చూడండి అక్కడ కలర్స్, కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని ఆడుకోండి. దాంతో బోల్డ్ ఉంటాయి, డార్క్, బోల్డ్, మీకు నచ్చిన స్టైల్స్ వేసుకుంటారా. అర్థమవుతుందా? అవి ఇదిరా మొత్తం డిజైన్ ట్యాబ్ తొలగ యూజ్. పివట్ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు డిజైన్ మీద వచ్చే ఆప్షన్స్ అన్ని ఇవాళ డిస్కస్ చేసాం. అర్థమవుతుందా గైస్? ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఇంకా డెప్త్ ఉంటుంది అలా నేర్చుకునే కొద్ది మీరు ఎక్సెల్ లోని. ఎక్సెల్ అంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళకి మీకు ఎక్సెల్ వచ్చా అంటే ఇన్ని వచ్చని చెప్పడానికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
అర్థమవుతుందా? జగదీష్ ఇందాక నాకు ఒక డౌట్ ఉంది ఇందులో. ఏంటి? యావరేజ్ చేసేటప్పుడు ఇక్కడ పాయింట్ డాట్ డెసిమల్ లో వస్తుంది కదా, డెసిమల్ తీసేయాలంటే ఎలా? మొత్తం సెలెక్ట్ చేయి. ఓకే. ఎందుకు గ్రాండ్ టోటల్ కూడా హోమ్ ట్యాబ్. ఓకే. అక్కడ అక్కడ డెసిమల్ సింబల్ ఉంది చూడు. కొట్టు. మళ్ళా అది పెరుగుతుంది, తగ్గించాలి. ఇంకొకటి అయిపోయింది కదా. ఓకేనా? అర్థమైందా? డిజైన్ పివట్ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడే మీకు అనలైజ్ అండ్ డిజైన్ ఆప్షన్ పైన కనబడుతుంది. కావాలంటే బయట సెల్ బ్లాంక్ సెల్ మీద ఉన్నప్పుడు మీకు వ్యూ వరకే కనబడుతుంది. చూసారా పైన మెనూ ట్యాబ్, పైన మెనూ చూడండి. డేటా రివ్యూ వ్యూ తర్వాత ఏమీ కనబడట్లే. ఎప్పుడైతే మీరు సెల్ ని మీరు కర్సర్ ని పివట్ టేబుల్ మీద పెడతారో ఎక్స్ట్రా 2 కనబడతాయి చూడండి, అనలైజ్ డిజైన్. అర్థమవుతుందా? నోట్ దిస్ పాయింట్. Analyze and design options will be visible when your cursor is on pivot table only. Otherwise you cannot see. బయట సెల్ మీద క్లిక్ చేస్తే 2 ఎగిరిపోతాయి. చూసుకోండి కావాలంటే పోతాయి. అది డిజైన్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మీరు ఇవాళ నేర్చుకున్నారు, అవునా కాదా? డిజైన్లు మీరు చేసుకోగలరు కదా పివట్ టేబుల్స్ నీట్ గా అన్ని కావాల్సినవి. ఇప్పుడు అనలైజ్ లో కూడా చెప్తాను చూడండి. సో అనలైజ్ ఆప్షన్స్ లో మీకు ఇన్సర్ట్ స్లైసర్ అని ఉంది, ఇన్సర్ట్ టైం లైన్ ఉంది. ఇవన్నీ ఎలా చేయాలనేది ఓకే. క్వశ్చన్ లోకి వెళ్ళిపో ఏమో క్వశ్చన్ లోకి వెళ్ళు. ఎన్ని క్వశ్చన్స్ చేసాము? 6 మంత్ వైజ్ టోటల్ సేల్స్ నువ్వు చేయు 7th ది. మంత్ వైస్ టోటల్ సేల్స్. క్వశ్చన్స్ క్లోజ్ చేసేద్దాము. 10 క్వశ్చన్స్ తో క్లోజ్ చేసేద్దాము. మంత్ వైజ్ సేల్స్ కావాలంటే ఏం చేయాలి? ఏదో పివట్ కాపీ చేసేసి కింద పేస్ట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలి? డేట్ ని రోస్ లోకి తీసుకోవాలి. తీసుకుంటే నీకు నీ దాంట్లో డేట్ బై డిఫాల్ట్ గా లాగితే నీకు డేట్ రావట్లే, ఫీల్డ్ సెట్టింగ్స్ లో నీకు మంత్ రావట్లే. సో నువ్వు ఇలాంటి కేసులో నువ్వు మంత్ ఎక్స్ట్రా కాలం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎలా చేస్తావంటే రా డేటాలోకి వెళ్ళి ఒక కాలం ఎక్స్ట్రా క్రియేట్ చేసుకొని ఒక ఇయర్ కాలం సపరేట్ గా మంత్ కాలం సపరేట్ గా డేటాని నువ్వు ఫార్ములా రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు మంత్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ఆఫ్ అని. ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ఆఫ్ సెల్ సెలెక్ట్ చేయి, క్లోజ్ చేయి, ఎంటర్. రావట్లేదా? ఫస్ట్ నీది డేట్ ఫార్మాట్ లోనే ఉందా? పక్కది అది డేట్ ఫార్మాట్ లోనే ఉందా? ఓకే. ఇప్పుడు బి సెల్ లో డేట్ ఫార్మాట్ ఎందుకు రావట్లేదంటే బి సెల్ మీద పెట్టగానే అక్కడ కూడా డేట్ అని వస్తుంది చూడు పైన నంబర్ దగ్గర డేటా టైప్. దాన్ని నువ్వు ఫస్ట్ కస్టమ్ లోకి మార్చేసాయి. ఇక్కడ పైన డేట్ ఓకే, ఇక్కడ జనరల్ లోకి మార్చు దాన్ని. ఓకే. ఇప్పుడు రాయి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ఆఫ్ వచ్చిందా లేదా? డ్రాగ్ చేసే కిందకి చూడు, కిందవన్నీ 2021 వచ్చినాయి లేదు చూడు, ఇయర్స్ 21 ఉన్నవే. ఇప్పుడు ఇంకో కాలం ఇన్సర్ట్ చేసి మంత్ క్రియేట్ చేయి. ఇది ఎప్పుడు చేస్తారు? ఇన్ కేస్ బై డిఫాల్ట్ మీకు మంత్ క్వార్టర్స్ ఇవేమి రాకపోతే డ్రాగ్ చేసినప్పుడు రాకపోతే మీరు ఎక్స్ట్రా కాలమ్స్ ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే. మంత్ కావాలంటే మంత్ MONTOH మంత్. ఎస్, మంత్ నెంబర్లు వచ్చి ఒకవేళ నాకు మంత్ నెంబర్ కాదు మంత్ నేమ్ కావాలి అనుకో, మీరు ఇఫ్ రాసుకొని రాసుకోవచ్చు. లేదు అంటే మంత్ నేమ్ అని రాయి. మంత్ నేమ్ ఫంక్షన్ చూడు,
లేదా వెయిట్ మంత్ అలా కాదు, ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాయు. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్ ఆ సెల్ సెలెక్ట్ చేయ డేట్ది కామా డబుల్ కొటేషన్స్ లో 3 ఎంలు రాయి, 3 క్యాపిటల్ ఎంస్ రాయి, అప్పుడు జేఎన్ వస్తుంది. ఓకే, ఎంటర్. ఫెబ్ కాబట్టి ఫెబ్ది డ్రాగ్ చేసాం అనుకో, ఏ మంత్ ఆ మంత్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నీకు ఇప్పుడు చూడు, జాగ్రత్తగా వినండి రా, ఈ పాయింట్ చాలా 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 లక్ష చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నువ్వు ఆ పివోట్ దగ్గరికి వెళ్ళు. ఏ పివోట్? ఆ పివోట్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీరు ఎక్స్ట్రా 2 కాలమ్స్ క్యాల్కులేట్ చేశారు కదా, ఇప్పుడు మీకు డేటా 2 కాలమ్లు ఎక్స్ట్రా ఎక్కువైంది. ఓకే, సో ఇందాక కాలమ్స్ A to E ఉండేవి, ఇప్పుడు మీకు A to G ఉన్నది. డేటాలోకి వెళ్ళి చూడండి కావాల్సి వస్తే. ముందు కాలమ్స్ A to E, ఇప్పుడు A to G. సో సోర్స్ ఇప్పుడు మారిపోయింది, మీ రా డేటా కాలమ్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి. సో మీరు పివోట్ టేబుల్ ని కూడా మార్చాలి. సో పివోట్ టేబుల్ ని కూడా ఎలా మారుస్తారంటే, ఆ పివోట్ టేబుల్ మీదకి వెళ్ళి, ఓకే, ఆ పివోట్ టేబుల్ మీద క్లిక్ చేసి పైన పివోట్ టేబుల్ లోకి వెళ్ళు. పివోట్ టేబుల్ మీద క్లిక్ చేసి, ఓకే, అనలైజ్ ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు అనలైజ్ లోకి వెళ్ళండి. అనలైజ్ లోకి వెళ్ళి అక్కడ చేంజ్ డేటా సోర్స్ అని ఉంది చూసారా, రిఫ్రెష్ పక్కన, అది యూజ్ చేయాలి. చేంజ్ డేటా సోర్స్ అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేసినా, ఓకే, ఎక్స్ట్రా డేటా యాడ్ చేసినా ఆ పివోట్ రిఫ్రెష్ అయి ఉండదు. మీరు రిఫ్రెష్ చేయాలి అంటే రిఫ్రెష్ అనేది సేమ్ కాలం నెంబర్, కాలం వాల్యూస్ యాడ్ అయినా ఎక్స్ట్రా డిలీట్ అయినా మీరు ఏం చేయాలంటే చేంజ్ డేటా సోర్స్ చేయాలి. రిఫ్రెష్ ఎప్పుడు చేస్తారు? మీకు అదే డేటా ఉంది కానీ కాలం నేమ్స్ మారిస్తే మీరు రిఫ్రెష్ చేస్తారు. అలా కాకుండా ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేస్తే చేంజ్ డేటా సోర్స్ చేస్తారు. ఇప్పుడు చేంజ్ డేటా సోర్స్ లోకి వెళ్ళి క్లిక్ చేయి, చేంజ్ డేటా సోర్స్. ఇంతకు ముందు A to E సెలెక్ట్ అయి ఉండేది కదా, ఇప్పుడు A to G సెలెక్ట్ చేయాలి మొత్తం. సో ఇది ఆటోమేటిక్ గా A to G తీసుకుంది మొత్తం ఆటోమేటిక్ గా. కొన్ని ఎక్సెల్ ఫైల్స్ తీసుకుంటే కొన్ని తీసుకోవు, ముందు A to E చూపిస్తుంది. ఆ టైంలో మీరు మళ్ళీ A to G మొత్తం సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేయాలి. క్లిక్ ఆన్ ఓకే చేయి. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చేస్తే ఆ షీట్ రిఫ్రెష్ చేయాలి. ఇప్పుడు ఓకే, చేంజ్ డేటా సోర్స్ చేసేప్పుడు రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ ఆల్ చేసి ఇప్పుడు చూడు, ఆ పివోట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ లో మంత్ వచ్చిందా రాలేదా? వచ్చింది. మంత్ తీసుకెళ్లి రోస్ లో లాగేసాం అనుకో, డేట్ తీసేసి మంత్ ని లాగేసాం అనుకో, మంత్ వైజ్ సేల్స్ వచ్చిందా రాలేదా? వచ్చింది. మంత్ వైజ్ సేల్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మంత్ వైజ్ సేల్స్ నేనేం చేస్తానంటే అనలైజ్ లో ఇన్సర్ట్ స్లైడ్సర్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఇన్సర్ట్ స్లైసర్ అంటే ఏంటంటే బేసికల్ గా నేను దీన్ని ఈ డేటాని దేని బేస్డ్ అయినా చేసుకోవచ్చు, దేని బేస్డ్ అయినా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ స్లైసర్ లో నాకు ఉన్న అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ పెట్టాను అనుకో, నేము, ఇయర్, ప్లేస్ అన్ని చెక్ చేయి, చెక్ బాక్స్ పెట్టు. నేము, ప్లేస్, ప్రొడక్ట్, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఇవన్నీ స్లైసర్లు క్రియేట్ అయిపోతాయిరా. ఓకే, ఇవన్నీ నీట్ గా పక్కకి డ్రాగ్ చేసి ఉంచు నీట్ గా. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ టేబుల్ మీద క్లిక్ చేసి మనం స్లైసర్ పెట్టాలి అనుకుంటే అనలైజ్ టాబ్ లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్స్ లో ఇన్సర్ట్ స్లైసర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనకి ఏమేమి కావాలో స్లైసెస్ కి అవి చెక్ బాక్స్ చేసుకోవాలి. స్లైసర్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎన్ ఆల్టర్నేటివ్ టు ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ కి ఆల్టర్నేటివ్. నేను ఇక్కడ ఫిల్టర్ పెట్టుకుంటాను పివోట్ టేబుల్లో, అలా పివోట్ టేబుల్లో ఫిల్టర్ కాకుండా స్లైసర్లు పెట్టుకోవచ్చు. నేను నా నెట్ కనుక బాగుండుంటే నేనే బాగా చెప్పేవాడిరా, మొత్తం మిస్ అయిపోయింది. చూద్దాం రేపు మళ్ళీ రీక్యాప్ చేద్దాంలే. ఇప్పుడు చూడు, జాగ్రత్తగా చూడండి, స్లైసెస్ అన్ని పక్క పక్కన పెట్టుకున్నాం కదా. నాకు డేటా అంతా ఒక పేజ్ లో నీట్ కనబడాలిరా. చూడు అది ఎలా పెట్టాలంటే ఆ పక్కన ఉన్న పివోట్ టేబుల్ డిలీట్ చేసేలేదంటే కంట్రోల్ A చేస్తే డిలీట్.
డిలీట్ కొడితే డిలీట్ అయిపోద్దిరా ఆటోమేటిక్ గా. కంట్రోల్ ఏ చెయ్యి, కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ నొక్కుతున్నా. అలా కాదు, పివట్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయి. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరో పైన సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరో. కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ ఉన్నంత వరకు వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఏరోలో కొడుతుండు. ఆ ఫోన్ అలా డ్రాగ్ చేసి డిలీట్ చేసే. డిలీట్ అక్కడ డేటా డ్రాగ్ అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే. వెయిట్ ఓ పంచే పక్కనున్న ఇవి లాగేసాయి, రోజ్ ఫీల్డ్స్ అవన్నీ లాగే రైట్ సైడ్ లో లాగేసాయి మొత్తం అన్ని లాగే. అప్పుడు దీని మీద పెట్టి డిలీట్ నొక్కే. డిలీట్ మొత్తం సెలెక్ట్ చేయాలి. మొత్తం జీ నుంచి సెలెక్ట్ చేయ. డిలీట్. ఎస్ పోయిందిలే. ఇవన్నీ నేను ల్యాప్టాప్ లో జాయిన్ అయితే నాగండ్రా, ఎలాగైనా అవ్వాలి ఇది. నెట్ అసలు రావట్లేదు. ఇప్పుడు చెప్పు. అరే వినబడుతుందని చెప్పింది. వినబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక స్లైసర్ మీద క్లిక్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను గణేష్ మీద క్లిక్ చేశాను అనుకో. 2020 మీద సెలెక్ట్ చేస్తే 2020లో అయిన సేల్స్ అని కనబడతాయి. 2021 మీద క్లిక్ చేశాను అనుకో, 2021లో అయిన సేల్స్ ఏ మంత్ లో అయినాయి, 3 months లోనే అయినాయి. 2021 అవే కనబడతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2020 పెట్టు. ఇప్పుడు 2020లో గణేష్ ఏం చేశాడో కావాలనుకుంటున్నాను అనుకో, గణేష్ మీద క్లిక్ చేయి. సో గణేష్ ఏవైతే చేశాడో పక్కన ఉన్నవి ఆటోమేటిక్ గా మిగతా డిసేబుల్ అయిపోతాయి. ఆడు చేసిన 3 బ్లూటూత్ హెచ్డి పెన్ డ్రైవ్స్ 3 లొకేషన్స్ లో చేశాడు. గుంటూరు ఒంగోలులో చేయలేదు, కీబోర్డ్ మౌస్ లో చేయలేదు కాబట్టి డిసేబుల్ అయిపోయినాయి. అవి 3 months లో చేశాడు కాబట్టి ఆ 3 months డిస్ప్లే అవుతున్నాయి. నాకు స్పెషల్ గా తెనాలి చేసిందే కావాలనుకున్నాను. గణేష్ తెనాలిలో ఏం చేశాడో కావాలను తెనాలిలో ఓన్లీ బ్లూటూత్ ఓకే వెయిట్. సో తెనాలిలో ఓన్లీ బ్లూటూత్ డిస్ప్లే అవుతుంది. ఎస్. పొన్నూరు మీద క్లిక్ చేయి. సెప్టెంబర్ లో చేశాడు అది. విజయవాడలోకి వెళ్ళు. ఇలా మీకు నచ్చింది స్లైసర్ల మీద మీరు చూసుకోవచ్చురా. నేను 2020లో గణేష్ ప్రసాద్ ఇద్దరు చూడాలనుకుంటున్నాను అనుకో. గణేష్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. నేను కంట్రోల్ నొక్కుతూ ప్రసాద్ నొక్కాలి. కంట్రోల్ ప్రెస్ చేస్తూ ప్రసాద్ వస్తాయి. ఓకే, ఇలా మీకు ఎవరు ఏ డేటా ఇండివిజువల్ గా ఫిల్టర్లతో చూసుకోవాలి అనుకుంటే స్లైసర్స్ యూజ్ చేస్తారు. అర్థమైందా? ఈ స్లైసర్స్ ఇలా కాకుండా ఒక డాష్ బోర్డ్ లాగా పైన హెడ్డింగ్స్ లా కనబడి నేను నీట్ గా చేసుకోవాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేయి. ప్రతి ఒక స్లైసర్ మీద క్లిక్ చేయి. స్లైసర్స్ మీద క్లిక్ చేస్తే మీకు పైన స్లైసర్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఏదో ఒక స్లైసర్ మీద క్లిక్ చేయి. ఫిల్టర్ మీద కాదే, స్లైసర్ మీద క్లిక్ చేయమన్నాను. స్లైసర్ మీద క్లిక్ చేస్తే పైన నీకు స్లైసర్ ఆప్షన్స్ వస్తాయి. ఇయర్ మీద హెడ్డింగ్ మీద క్లిక్ చేయి. ఆప్షన్స్ లోకి వెళ్ళు. ఆప్షన్స్, ఇవి స్లైసర్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, స్లైసర్ ఆప్షన్స్ లో ఓకే పైన ఎక్స్ట్రీమ్ రైట్ లో కాలమ్స్ దగ్గర 1 ఉంది చూసారా? ఆ 1 మీరు 2, 3కి మార్చారనుకో 3 కాలమ్స్ కింద డిస్ప్లే అవుతాయి. ఓకే, స్లైసర్ ఒక రోలో 3 కాలమ్స్ ఉండేలాగా మొత్తం అన్ని ఒకే దగ్గర రావాలంటే 5 పెడితే ఒక లైన్ లోకి వచ్చేస్తాయి. 5 లోకి పెట్టు. ఫుల్ డ్రాగ్ చేయి నీట్ గా. ఇంకా పెద్దగా డ్రాగ్ చేయి.
ఎస్, ఇయర్ కూడా 2 కాలమ్స్ కింద పెట్టుకో. ప్రొడక్ట్ కూడా 5. ప్లేస్ కూడా 5. డాష్ బోర్డులు ఇప్పుడు ఎలా వేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క ఇలా చిన్న చిన్న టాపిక్లే మొత్తం అన్ని కలిపి ఒక దగ్గర వేసి చార్ట్స్ వేసి నీట్ చేసి అదే డాష్ బోర్డ్ కింద చూపిస్తారా. ఇంకేం లేదు, చాలా సింపుల్ అన్ని. ఇన్ డీటెయిల్ గా మీరు అవన్నీ నేర్చుకుంటే మీరే రేపు పొద్దున ఎక్స్పర్ట్స్ అయిపోతారు దేంట్లో. నేను గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఎక్స్పర్ట్ ఈజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ బిగినర్. ఎప్పుడైనా స్లైసర్లు మీద కనబడేలాగా పివట్ టేబుల్ కింద ఉండేలా చూసుకోండి. అలా ఉంటే మీకు నీట్ గా కనబడుతుంది. అర్థమవుతుందా? మీకు స్టైల్స్ కావాలంటే ఆ పివట్ స్లైసర్ దగ్గర స్టైల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. పైన కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్. పైన కలర్స్ ఉన్నాయి చూసారా, స్లైసర్ స్టైల్స్ ఇవన్నీ. అది మీకు కావాల్సిన స్టైల్ పెట్టుకోవచ్చు. చూడండి స్టైల్స్ దేని మీద కావాలి ఏంటి, ఆ స్లైసర్ స్టైల్స్ మారుతున్నాయి చూసారా. అది మీకు నచ్చినట్టు చేసుకుంటారా. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రిపోర్ట్ కనెక్షన్స్ అని ఒక ఆప్షన్ చూసారా. రిపోర్ట్ కనెక్షన్స్ అంటే ఏంటంటే, సో బేసికల్ గా ఇది గ్రాంట్ అవుట్ ఇందిరా పోయింది. ఇది అదా నేను ఏది సెలెక్ట్ చేయలేదు కదా. ఏదో సెలెక్ట్ చేసి ఉంచు. ఇప్పుడు రిపోర్ట్ కనెక్షన్స్ ఏంటంటే, మీ షీట్ లో ఒకవేళ 10 పివట్ టేబుల్స్ మీద మీ స్లైసెస్ అప్లై అవ్వాలనుకుంటున్నారు అనుకో, అన్ని పివట్ టేబుల్స్ కి చెక్ బాక్స్ పెట్టుకోవాలి. ఓకే, ప్రస్తుతానికి ఆ 22, 23, 24 లో ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ రోలో ఆ పివట్ ఫెబ్ది, ఆ స్లైసర్లన్నీ ఆ పివట్ టేబుల్ కి అప్లై అవుతున్నాయి. పైన క్రియేట్ చేసిన కీబోర్డ్ అవి ఉంది కదా, పైన స్క్రోల్ చేయి మీదకి. అరే మీదకి స్క్రోల్ చేయమన్నాను నేను. అవ్వట్లేదు, ఉంటావా? పైవి చేంజ్ అవ్వవు. ఒకవేళ 2021 నొక్కితే ఇది వచ్చింది కదా, 2020 నొక్కు. ముందు డేటా మొత్తాన్ని స్లైసర్లు ఉన్నవన్నీ ఆల్ ఫిల్టర్స్ పెట్టాయి. ఆల్ ఫిల్టర్స్ ఎలా పెడతారంటే, ఆ ఎడ్జ్ లో ఉంది కదా ఫిల్టర్ ఇంటూ, అది క్లిక్ చేసే అన్నిటికీ అదే క్లిక్ చేయి. మొత్తం అన్ని ఫిల్టర్లు కావాలి నాకు. అదే ఆల్ ఫిల్టర్స్. ఇంకా నేమ్ అన్ని ఆల్ అయిపోయిందా? ఓకే, ఆల్ ఫిల్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఏదైనా ఒక 2020 సెలెక్ట్ చేశాను అనుకో, 2020 సెలెక్ట్ చేయ ఓన్లీ ఆ పివోట్ కే రిఫ్లెక్ట్ అవుతుంది వాల్యూస్, పైన రిఫ్లెక్ట్ అవ్వట్లేదు పివోట్ టేబుల్స్. చూసారా, నాకు పైన 2020 నొక్కినప్పుడు ఈ టేబుల్ తో పాటు పైన ఉన్న టేబుల్ వాల్యూస్ కూడా మారాలి, 2020లో అయినవి మాత్రమే కనబడాలి అనుకుంటే ఇప్పుడు రిపోర్ట్ కనెక్షన్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు రిపోర్ట్ కనెక్షన్స్ మీదకి వెళ్ళు. చూడు, ఆ ఒక్క పివట్ టేబుల్ చెక్ బాక్స్ లో ఉంటుంది చూడండి. అవ్వండి పివట్ టేబుల్ 7. ఈ నేమ్స్ ఎలాగ ఉంటదంటే, మీరు పివట్ టేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు పైన పివట్ టేబుల్ నేమ్ కనబడుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పివట్ టేబుల్ మీద సెల్ మీద పెట్టు. క్యాన్సిల్ చేసాయి. చూడండి, దీని పేరు కావాలి అంటే పివట్ టేబుల్ మీదకి వెళ్ళి అనలైజ్ లోకి వెళ్ళు. ఇది పివట్ టేబుల్ 4 కనబడుతుంది పైన నేమ్. నీకు కావాలంటే సొంత నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. చెరిపేసి సొంత నేమ్ ఎలాగ ఇచ్చుకోవచ్చు, ఇది దేని ప్రొడక్ట్ సేల్స్ అని ఇచ్చుకోవచ్చు మీరు పివట్ టేబుల్ ని. ప్రొడక్ట్ సేల్ అని రాయి, ప్రొడక్ట్ _సేల్ _ పెట్టు. ఈ పక్కది ప్రొడక్ట్ _యావరేజ్ సేల్ అని రాయి. ప్రొడక్ట్ ఇది అయిపోయింది లేదు, తీసేయి. నెక్స్ట్ ఇది పివట్ టేబుల్ 5 ఉంది, దీని పేరు మార్చేసాయి. ప్రొడక్ట్ _యావరేజ్ సేల్. ఇలాగ ఇప్పుడు నేను ఈ 2 టేబుల్స్ కి పేర్లు మార్చేసాను. ఇప్పుడు నాకు 2020 స్లైసర్ ఆ ఒక్క పివట్ టేబుల్ కింద ఉన్న పివట్ టేబుల్ కే కాకుండా పైన ఉన్న 2 పివట్ టేబుల్ కూడా వర్క్ అవ్వాలనుకుంటున్నాను అనుకో,
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్లైసర్ మీదకి వెళ్ళు, ఏదో 2020 స్లైసర్, 2020 స్లైసర్, నువ్వు ఏ స్లైసర్ వర్క్ అవ్వాలనుకుంటున్నావు ఆ స్లైసర్ మీద క్లిక్ చేసి రిపోర్ట్ కనెక్షన్స్ లోకి వెళ్ళి, ఓకే, ఇప్పుడు నువ్వు నేమ్స్ ఏవైతే ఇచ్చావు నేమ్స్ మారిపోయి ఉంటాయి చూడు, ఇప్పుడు ఆ రెండు చెక్ బాక్స్ లో పెట్టు. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చేయి, చూడు అవి కూడా మారిపోతున్నాయి. 2021 మీద క్లిక్ చేయి, మారిపోతుంది నంబర్లు, మొత్తం 3 పివోట్లు మారుతాయి చూడు. 2020 మీద కొట్టు, మారుతాయి. బ్లూటూత్ మీద క్లిక్ చేయి, బ్లూటూత్ ఎందుకు మారట్లేదు? బ్లూటూత్ నువ్వు కనెక్ట్ చేయలేదు ఆ స్లైసర్ ఆ రెండింటికి. సో బ్లూటూత్ మీద కావాలి అంటే ప్రొడక్ట్ స్లైసర్ మీద పెట్టి మళ్ళా చెక్ బాక్స్ లోకి వెళ్ళు, రిపోర్ట్ కనెక్షన్స్ లోకి వెళ్ళు, మళ్ళా ఆ రెండు చెక్ బాక్స్ లో పెట్టు, క్లిక్ ఆన్ ఓకే చేయి. ఇప్పుడు 2021 క్లిక్ చేసి హెచ్డి క్లిక్ చేయి. 2021 లో ఏం లేవు, 2020 లో ఉన్నాయి. 2020 క్లిక్ చేసి కీబోర్డ్స్ మీద క్లిక్ చేయి. 2020 కీబోర్డ్స్, మొత్తం 3 టేబుల్స్ కి మారిపోతున్నాయా లేవా? అర్థమైందా? రిపోర్ట్ కనెక్షన్స్ తాలూకా యూజ్ అర్థమైందా? మళ్ళా రేపు క్లాస్ లో ఉంటదిలే, మళ్ళీ ఇవన్నీ రీక్యాప్ చేస్తాను, డోంట్ వరీ. మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ ఒకేసారి అయిపోతున్నాయి. ఇది స్లైసెస్ తాలూకా యూజ్ రా. ఇంకా ఉంది చాలా డెప్త్. ఆ బ్రింగ్ బ్యాక్వర్డ్ ఏంటి, ఆ బ్రింగ్ ఫార్వర్డ్ ఏంటి, సెలక్షన్ పెయిన్ ఏంటి, అలైన్ ఏంటి, ఇవన్నీ కావాలి డాష్ బోర్డ్ క్రియేషన్ కి, ఇవన్నీ తెలియాలి. ఆ హైట్ విడ్త్ అవి కూడా నేను రేపు చెప్తానులే మొత్తం అంతా. ఓకే, ఆ పక్కన స్లైసర్ సెట్టింగ్స్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసి స్లైసర్ సెట్టింగ్స్ మీద ఇక్కడ పైన టాప్ లో రిపోర్ట్ కనెక్షన్ స్లైసర్ సెట్టింగ్స్ ఉంది. స్లైసర్ సెట్టింగ్, స్లైసర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయి. సో ఇవన్నీ రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసెండింగ్ డిసెండింగ్ ఈ దీంట్లో ఏముంటది అసలు, అవన్నీ అన్చెక్ బాక్స్ చేస్తే ఏమవుతాయి, చెక్ బాక్స్ చేస్తే ఏమవుతాయి, అవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎన్ని మొత్తం పైకి వెళ్ళు, క్వశ్చన్స్ లోకి వెళ్ళు. మిగతా క్వశ్చన్స్ మీరు చేసేయగలరు ఆటోమేటిక్ గా. ఎన్ని క్వశ్చన్లు అయినాయి? టాప్ 3 సేల్స్ చేయగలరు, బాటమ్ 3 సేల్స్ మీరు చేయగలరు. పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్ కూడా మీరు చేయగలరు, ఆల్రెడీ చెప్సా. కాంట్రిబ్యూషన్ బై ప్లేస్ కూడా మీకు తెలుసు. బై ప్లేస్ ఎలా చేస్తారు? జస్ట్ ప్లేస్ ని రోస్ లోకి లాగి, సేల్స్ ని వాల్యూస్ లోకి లాగి, ఆ సేల్స్ ని షో వాల్యూస్ యాజ్ పర్సంటేజ్ కాలం పర్సంటేజ్ కింద చేస్తారు. చేయదే అర్జెంట్ గా 12th 1 చేయి. 12th 1 పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ బై ప్లేస్. పర్సెంటేజ్ లోకి ఎలా మారుస్తాం? పర్సంటేజ్ లోకి ఎలా మారుస్తావు? షో వాల్యూస్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ కాలం టోటల్. క్లిక్ ఆన్ ఓకే. వచ్చిందా లేదా? పర్సంటేజ్ షేర్ వచ్చిందా లేదా? అదే అడిగాడు క్వశ్చన్ లో. సింపుల్. క్వశ్చన్ లోకి వెళ్ళు. క్వశ్చన్ లోకి వెళ్ళు. 12th క్వశ్చన్ అదేనా కాదా? 11th క్వశ్చన్ ప్లేస్ బదులు ప్రొడక్ట్ పెట్టేస్తారు. 11th క్వశ్చన్ అదే. 9, 10 మీరు చేయగలరు. టాప్ 3 బాటమ్, టాప్ 3 ప్రొడక్ట్స్ మీరు చేయగలరు కదా. 9, 10 టాప్ 3 చేయి, బాటమ్ 3 మీరు చేసుకుందరు కానీ టాప్ 3 చేయి. ఫైండ్ టాప్ 3 బై సేల్స్. ప్రొడక్ట్ ని రోస్ లోకి లాగు, సేల్స్ ని కాలం వాల్యూస్ లోకి లాగి, టాప్ 3 కావాలి కాబట్టి కండిషనల్ ఫార్మాటింగ్ నుండి టాప్ 3 సెలెక్ట్ చేయి. సమ్ బై సేల్స్ ఎందుకు ఉండిపోయింది? నో క్యాల్కులేషన్ లోకి మార్చదు. షో వాల్యూస్ యాజ్ నో క్యాల్కులేషన్. క్లిక్ ఆన్ ఓకే. అది పర్సంటేజ్ లోకి పైన ఉంది కదా, పర్సంటేజ్ నుంచి కస్టమ్ లోకి తీసుకొచ్చాయి, జనరల్ లోకి తీసుకొచ్చాయి. ఇది కూడా ఎప్పుడు మొత్తం కలిపి చేయాలి.
ఓకే. కీబోర్డ్ ఒకటే ఎందుకు చూపిస్తుంది? ఎందుకంటే పివోట్ అప్లై అయిపోతుంది స్లైసర్ దానికి. ఓకే. సో స్లైసర్ రిపోర్ట్ కనెక్షన్ తీసేసి చెయ్యి. రిపోర్ట్ కనెక్షన్స్ తీసేయి. రిపోర్ట్ కనెక్షన్స్ లో అది అన్చెక్ చేయి. ఈ పివోట్ టేబుల్ నేమ్ చూడు. ఈ పివోట్ టేబుల్ నేమ్ చూడు ఫస్ట్. పివోట్ టేబుల్ నేమ్ ఏంటి? అనలైజ్ దగ్గరికి వెళ్ళి నేమ్ చూడు. 9. సో 9కి కనెక్షన్ రిమూవ్ చేసేయి. స్లైసర్ దగ్గరికి వెళ్ళు. 9కి రిమూవ్ చేసే కనెక్షన్. 9 ఆన్ అయి ఉంది. కనెక్షన్ రిమూవ్ చేసేయి. దానికి కూడా ప్రొడక్ట్ కూడా తీసేయి. ప్రొడక్ట్ కూడా కనెక్షన్ బై డిఫాల్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే నువ్వు కాపీ చేసి పివోట్ క్రియేట్ చేసావు కాబట్టి. బికాన్ ఓకే. ఇంకా దేనికి ఇంకైనా కనెక్ట్ అయి ఉన్నాయా దేనికైనా? లేదు. ప్లేస్ నేమ్ కనెక్ట్ అయి ఉన్నాయో చెక్ చేయి. ఉంది. కనెక్షన్ ఉంది. తీసేయి. లేదు కనెక్షన్ తీయలేదు నువ్వు. కనెక్షన్ తీయలేదు. అన్చెక్ చెయ్యి. అన్చెక్ చేయాలి బాక్స్ ని. పై కూడా అలాగే చేసావు ఏంటి? నేను చూడలేదు సరిగ్గా. లేదు, చేశాను. ఇంకా మారట్లేదంటే ప్రొడక్ట్ ఇయర్ కూడా అలాగే చేసి ఉంటావు. అన్చెక్ సరిగ్గా చేయలేదు నువ్వు. చేశాను. చేయి. ప్రొడక్ట్ చూడు. ఓకే. చేశాను. ఇప్పుడు స్లైసర్లు అన్నిటిని ఆల్ ఫిల్టర్స్ రిమూవ్ చేయి. ఎస్ అనదర్ పివోట్ టేబుల్. ఓకే. ఆ కింద పివోట్ ని ఓవర్లాప్ చేస్తుందని అంటుంది కదా. కింద ఉన్న పివోట్ టేబుల్ డిలీట్ చేసే. ఈ టేబులా? ఆ టేబుల్ కదా. ఆ కింద పివోట్ టేబుల్. ఆ పివోట్ టేబుల్ డిలీట్ చేసే. డిలీట్. ఇప్పుడు చూడు. అది అర్థమవుతుంది. ఓవర్లాప్ అయినప్పుడు అవ్వదు. ఒక పివోట్ కింద ఇంకో పివోట్ ఉన్నప్పుడు నువ్వు స్లైసెస్ అన్చెక్ చేసినప్పుడు అవ్వవు అవి. ఓవర్లాప్ అవుతాయి. ఇది పోలేదు కదా. ఇప్పుడు అవన్నీ సెలెక్ట్ చేయి. మొత్తం సెలెక్ట్ ఆల్. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? టాప్ 3 కావాలి. టాప్ 3 కావాలంటే కండిషనల్ ఫార్మాటింగ్ వెళ్ళి టాప్ 3 సెలెక్ట్ చేసుకోవడమే. లేదు అంటే టాప్ 3 సెలెక్ట్ చేసుకొని 3 పెట్టేస్తే ఆ 3 బేస్డ్ మీద అవుతుంది. ఎప్పుడు గ్రాండ్ టోటల్ సెలెక్ట్ అవ్వకూడదు. గ్రాండ్ టోటల్ సెలెక్ట్ అది ఫస్ట్ కింద తీసుకుంటది. గ్రాండ్ టోటల్ ఉండకూడదు. బాటమ్ 3 కావాలంటే బాటమ్ 3 అది చేసుకోండి. మిగతా క్వశ్చన్లు ఇంకేమున్నాయి? ఇంకే కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇంకేముందో చూద్దాం. ఇదిగో. ఓకే రా. మిగతా క్వశ్చన్స్ సరేలే. మిగతా రేపు డిస్కస్ చేద్దాం. వదిలేయండి. ఎక్కువ వెళ్ళిపోతుంది క్లాస్. ఆల్రెడీ 10:43 చూడలేదు టైం నేను అసలు. సరేలే. కానీ నేర్చుకున్నారని ఫీలింగ్ అని వచ్చింది ఇవాళ. అండ్ బ్యాచ్ ప్లీజ్. when you don't practice it will be very tough. స్లైసర్స్ పివోట్ టేబుల్ అనలైజ్ సపరేట్ మళ్ళీ సెషన్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ 3-4 days ఇవే ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. మళ్ళా రేపు ఎల్లుండి తర్వాత నెక్స్ట్ 3 days ఇవే వీకెండ్ వరకు ఇవే ఇన్ డీటెయిల్ గా. ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇన్ డెప్త్ గా వెళ్తాం. ఓకే. ఇవి రాకుండా బేసిక్స్ ఇవి రాకుండా ఎక్సెల్ పెద్ద డాష్ బోర్డులు పెద్ద క్యాల్కులేషన్స్ ఏవి చేయలేరు మీరు. అవన్నీ అడ్వాన్స్. ఓకే. సో మళ్ళా రేపు మిగతా క్వశ్చన్స్ పివోట్ టేబుల్ అనలైజ్ స్లైసర్స్ రికాప్ చేస్తాం. ఓకే. డోంట్ వరీ. సమ్మరీ నేను పెడుతున్నాను గ్రూప్ లో. లింక్డ్ఇన్ పోస్ట్ రాసి పడుకోండి. అమృత అండ్ బ్యాచ్. అర్థమైందా? ఓకే సార్. నేర్చుకున్నారు? గుర్తున్నాయా ఇవాళ చెప్పినవే? సార్ గుర్తున్నాయి సార్. గుర్తున్నాయో ఏందో. రాసుకున్నాం సార్. ఓకేరా.
ఓకే దెన్ ఐఎమ్ పోస్టింగ్ ద సమ్మరీ ఇన్ గ్రూప్, జస్ట్ సీ దట్ వన్. అండ్ లింక్డ్ ఇన్ పోస్ట్ కూడా మీరు అప్డేట్ చేసి పడుకోండి. ఎవ్రీ డే మీరు ఇలాగే కష్టపడాలి. అర్థమైందా? నా ఇంటర్వ్యూ ఇవాళ పోయింది యాక్చువల్గా. క్వాలిఫై అవుతానేమో అనుకున్నా. సెకండ్ రౌండ్ టెస్టింగ్ అవి అడిగాడు, పోయినాయి మొత్తం. తనకి పోయింది. ఫస్ట్ రౌండ్ ఎస్క్యూఎల్ పైథాన్ ఈజీగా ఉంది, బట్ సెకండ్ రౌండ్ స్టాటిస్టిక్స్ టెస్టింగ్, రెస్ట్ ఏపీఐ చాలా పెద్ద క్వశ్చన్లు అడిగాడు. 25 lakhs కదా ప్యాకేజ్, కొంచెం చాలా హార్డ్ అయింది ఇంటర్వ్యూ. సో సెకండ్ రౌండ్ లో గెట్అవుట్ అయిపోయాను నేను. అది రేపు చెప్తాను ఏమైందని. యూనిట్ టెస్టింగ్ అడిగారా? కాదు, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్షియల్ టెస్టింగ్, హైపోథసిస్ టెస్టింగ్. ఒక్క ముక్క రాదు నాకు అసలు. బ్లాంక్ ఫేస్ పెట్టాను తెలుసా. ఫస్ట్ రౌండ్ కి సెకండ్ రౌండ్ కి ఫుల్ ఆపోజిట్ అసలు. ఫస్ట్ రౌండ్ పైథాన్ చాలా సింపుల్ గా ఉన్నాయి. రివర్స్ ఆఫ్ లిస్ట్ అడిగాడు. నెక్స్ట్ టాప్ 3 డిపార్ట్మెంట్ హైయెస్ట్ శాలరీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తా క్వైరీ రాయమన్నాడు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అసలు. నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, అయిపోయింది, ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోద్ది, కొడేస్తానేమో అనుకున్నాను. సెకండ్ రౌండ్ ఫుల్ ఆపోజిట్. ఫుల్ ఇన్ఫరెన్షియల్ టెస్టింగ్, హైపోథసిస్ టెస్టింగ్, జెడ్ స్కోర్, ఓకే, అనోవా టెస్టింగ్, ఏవో అడిగాడు. అసలు ఒక్కటి కూడా రాదు నాకు. అందులో ఏ చేయలేదు. ఎక్స్పీరియన్స్ 5 years, నా 5.5 years ఎక్స్పీరియన్స్ లో నాకు ఏ టచ్ కూడా చేయలేదు, అందుకే ఆన్సర్ చేయలేదు. సో ఆడేమొచ్చి జగదీష్ ఫస్ట్ రౌండ్ బాగా చేసా, సెకండ్ రౌండ్ ఏమైంది అంటే, సెకండ్ రౌండ్ ఏముంది, సెకండ్ రౌండ్ నేను ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా చెప్తాను ఆన్సర్స్. సో యాక్చువల్గా మాకు మాకు టెస్టింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కావాలి. హైపోథసిస్ టెస్టింగ్, స్టాటిస్టికల్ లెవెల్ టెస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా కావాలి. సో సారీ ఫర్ దట్ అని చెప్పి పంపించాడు నీట్ గా సెకండ్ రౌండ్ అవగానే. ఓకే, అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో రాసారా అది కావాలి అని? రాయలేదు ఆడు సరిగ్గా అందులోనే. స్టాటిస్టిక్స్ అని రాశాడు కానీ స్టాటిస్టికల్ టెస్టింగ్ అని సరిగ్గా మెన్షన్ చేయలేదు ఆడు. సర్లే, ఇట్స్ ఓకే. పోనీ పోతే ఇంకోటి ఇంకా ఉన్నాయి, ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం, చూద్దాం. అలా గివ్ అప్ అవ్వకూడదు అంతే. ఇంకా ఎస్కేల్ ఏం అడిగారు అది కాకుండా? ఎస్క్యూఎల్ ర్యాపిడో రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. టాప్ రైడర్స్ పర్ సిటీ ట్రాన్సాక్షన్స్, టాప్ ఫస్ట్ మంత్ రైడర్స్ కౌంట్, ఆప్టిమైజేషన్ రిలేటెడ్ క్వైరీస్ అడిగాడు. హౌ డు యు డు పార్టిషనింగ్ అండ్ ఇండెక్సింగ్, and what will happen when you optimize with the help of group by district joins number of records. నేను చెప్పినవేరా మొత్తం అన్ని క్లాసుల్లో, నేను ఎస్క్యూఎల్ క్లాసుల్లో ఏవైతే చెప్పానో అవే టాపిక్లు మొత్తం అన్ని. సో ఎస్క్యూఎల్ నేను నాన్ నెగోషియబుల్ మొత్తం అన్ని ఆన్సర్ చేస్తాను. పైథాన్ కూడా సింపుల్ గా అడిగాడు. లిస్ట్ టపుల్స్, ఒక లిస్ట్ ని ఎలాగా రివర్స్ చేస్తావు. ఫస్ట్ రౌండ్ చాలా ఈజీ, అసలు డెడ్ ఈజీ అనిపిస్తుంది నాకైతే. ఫ్రెషర్స్ కొంచెం కష్టం అనిపించవచ్చు, నాకైతే ఎస్క్యూఎల్ పైథాన్ అసలు ఏం అనిపించలేదు. ఉఫ్ అని ఉంది సార్ ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండే కొంచెం మొత్తానికి ఆపోజిట్ అయిపోయింది అసలు. ఐపీ ఉంటే బాగుండు. థర్డ్ రౌండ్ బిజినెస్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ర్యాపిడో సిఇఓ ఉన్నాడు కదా పవన్ గుంటుపల్లిను ఆడి చేస్తారంట. అబౌట్ 25 LPA, అబౌట్ 20 LPA ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ చైర్మన్ సిఇఓ లెవెల్ చేస్తారు ఇంటర్వ్యూ. లాస్ట్ రౌండ్స్ ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. అది కాదు, టాప్ ఏవో చెప్పావు కదా, టాప్ 3 రికార్డ్స్ అవి, అది డెన్స్ ర్యాంక్ యూస్ చేసి చెప్పావా? డెన్స్ ర్యాంక్ యూస్ చేశాను. ఓకే, 2 రకాలుగా చేశాను యాక్చువల్గా. ఒకటి లిమిట్ 3 యూస్ చేస్తానని చెప్పాను, ఇంకొకటి లిమిట్ యూస్ చేయకుండా డెన్స్ ర్యాంక్ యూస్ చేస్తాను చెప్పాను. ఆర్డర్ బై యూస్ చేసి లిమిట్ యూస్ చేయొచ్చు, లేదా ఆ 2 యూస్ చేయకుండా డెన్స్ ర్యాంక్ యూస్ చేయొచ్చు. నేను రాస్తున్నానులే, బ్లాగ్ రాస్తున్నా, అది బ్లాగ్ పంపిస్తాలే క్వశ్చన్స్ ఏమేమి అడిగాడు. సరేరా. సరే అయితే ఉండండి, బాయ్.